ఫైవ్ 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 మీటింగ్కి వస్తున్నాను సార్ రెగ్యులర్గా. ఒక 2 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా వస్తుంది కాబట్టి ఇది ఒక నాకు అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు భయం లేకపోతే చాలా ఇబ్బంది పడతాను. అది సార్ అలవాటు అంటే అది హ్యాబిట్ అనేది. నేను అనేది హ్యాబిట్ అంటే ఇప్పుడు ఫస్ట్‌లో ఒక 10 రోజులు వచ్చి 20 రోజులు వచ్చింది హ్యాబిట్ కాదు. స్టార్ట్ చేసినాం అనుకోకుండా స్టార్ట్ చేసినాం. అది హ్యాబిట్‌గా ఎప్పుడు మారింది? ఒక 2 ఇయర్స్ అయిపోయింది కదా నాకు. ఇది హ్యాబిట్‌గా మారిపోయింది అన్నట్టు. హ్యాబిట్ అంటే అదన్నట్టు రిపిటేషన్, రిపిటేషన్ రెగ్యులర్‌గా రిపిటేషన్, రిపిటేషన్ వల్ల అది హ్యాబిటేషన్‌గా ఒక హ్యాబిట్‌గా మారిపోయింది. ఇది హ్యాబిట్ సార్. హ్యాబిట్ అంటే డెఫినేషన్ అది. మామూలుగా ఇక గోల్డెన్ అవర్ అని ఒక పాయింట్ చెప్పాడు సార్ సారు. గోల్డెన్ అవర్. ఆ గోల్డెన్ అవర్ అనేది ఏ టైం అనేది మనం బాగా చూద్దాం. 5-6 4-5 6-7 అని ఆలోచిస్తే సార్లు చాలా రిసెర్చ్ చేసి చెప్పిన మాట ఏంటంటే 5-6 అనేది గోల్డెన్ అవర్ అనే మాట చెప్పాడు సార్ చార్లెస్ దువి. నిజంగా మనం నిజంగా 5-6కి మనం నిజంగా గోల్డెన్ అవర్లో ఉన్నాం. ఆయన కూడా చెప్పిన మాట 5-6 అనేది గోల్డెన్ అవర్ అని చెప్పడం జరిగింది సార్. అయితే దాంతోపాటు ఇంకోటి ఏమంటుండయితే ఎవరైతే బెడ్ మించి లేచి వాళ్ళ పక్కలు కరెక్ట్ మలిచి పెట్టుకుంటారో వాళ్ళు ఆ రోజంతా మంచిగా ఏ వర్క్లోనైనా సక్సెస్ అవుతారు అనే విషయం కూడా చెప్పడం జరిగింది సార్ చార్లెస్ దివి. అసలు నాకు కూడా సార్ ఈ బుక్ చదువుతుంటే ఇవన్నీ తెలుసుకుంటే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఆ రోజు అందరూ కూడా ఆ పనిని చాలా సక్సెస్‌గా చేయగలుగుతారు అనే విషయం చెప్పడం జరిగింది సార్. ఇది కూడా నాకు మంచి పాయింట్ సార్. గోల్డెన్ అవర్ అనే వర్డ్ నాకు చాలా బాగా నచ్చింది సార్. అదేవిధంగా కీ స్టోన్ ఆఫ్ హ్యాబిట్ సార్ ఇంకో పాయింట్. కీ స్టోన్ ఆఫ్ హ్యాబిట్‌లో కూడా మంచి పాయింట్ ఉంది సార్. ఇది కూడా ఒక విషయం ఇది కూడా రిసర్చ్ చేసింది చేయడం. ఫుడ్‌ని బట్టి హెల్త్ ఏ విధంగా మంచిగుంటుందో, అదేవిధంగా మన హ్యాబిట్‌ని బట్టి మన లైఫ్ కూడా ఆ విధంగా ఉంటుంది. మన హ్యాబిట్‌ని బట్టే లైఫ్ ఉంటుంది అనే పాయింట్ చెప్పడం జరిగింది సార్. ఇది కూడా బాగా నచ్చింది సార్ నాకు. ఫుడ్‌ని బట్టి మన హెల్త్ ఎట్లుంటుందో, మనం తీసుకునే ఫుడ్‌ని బట్టి మనకు హెల్త్ ఎట్లుంటుంది, మంచి ఫుడ్‌ని తీసుకుంటే మంచిగుంటుంది. అదేవిధంగా మంచి హ్యాబిట్స్ ఉంటే మంచి లైఫ్ ఉంటుంది అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం జరిగింది సార్ ఇది గూడా. తర్వాత ఇంటెన్సిటీ ఆఫ్ హ్యాబిట్. దీన్ని గూడా సారు ఇయన్నీ రిసర్చ్ జేసి సారు ఎన్నో రిసర్చ్ జేసి బుక్ రాయడం జరిగింది సార్. ఇంటెన్సిటీ హ్యాబిట్ ఏందంటే ఇదేం జేస్తామంటే కొన్ని వారం, 2 వారాలు చేస్తాం. తర్వాత దాన్ని కన్సిస్టెంట్‌గా చేయలేకపోతాం అన్నట్టు. కొనసాగించలేకపోతాం. దాన్ని ఇంటెన్సిటీ ఆఫ్ హ్యాబిట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 1 వస్తుందంటే అన్నీ ప్లాన్ జేసుకుంటాం. ఇగ ఫస్ట్ నుంచి నేనేం జేయాలి రెగ్యులర్‌గా వాకింగ్‌కెళ్ళాలని ఒక షూ కొంటాడు. వాకింగ్ సంబంధించిన అన్నీ కొంటాడు సార్. వారం వెళ్తాడు, 2 వారాలు వెళ్తాడు. మూడో వారం నుంచి కన్సిస్టెంట్‌గా దాన్ని చేయలేకపోతాడన్నట్టు. ఆ విధంగా అన్నట్టు. అదే కావచ్చు, ఇంకా రన్నింగ్ గావచ్చు, ఇంకా ఏదైనా పని గావచ్చు. తర్వాత జిమ్ గావచ్చు. జిమ్ కూడా రెగ్యులర్‌గా ఎళ్తారని అన్ని వస్తువులు కొంటాడు. కానీ వారం, 2 వారాలు చూసిన తర్వాత కన్సిస్టెన్స్‌గా వెళ్ళాడు. వాళ్ళని ఏమంటారంటే ఇంటెన్సిటీ ఆఫ్ హ్యాబిట్ అంటారు. వాళ్ళు రెగ్యులర్‌గా ఆ పని చేయరు. కన్సిస్టెన్సీ‌గా లేదు. ఎవరైతే కన్సిస్టెన్సీ‌గా ఉంటారో వాళ్ళే ధనవంతులవుతారని ఈ బుక్‌లో చెప్తుంది. కన్సిస్టెన్సీ‌గా అది ఎవరైతే చేస్తారో వాళ్ళు ధనవంతులవుతారు అని మనకు మన చార్లెస్ డ్యూయి గారు చెప్పడం జరిగింది సార్. మనకు గూడా మనం అనుకుంటాం కదా సార్. స్మాల్ స్మాల్ చాయిస్ కన్సిస్టెన్సీ రాడికల్ చేంజెస్ అని. మరి కాబట్టి కన్సిస్టెన్సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎవరైతే కన్సిస్టెన్సీగా ఉంటారో వాళ్ళు అసలు హ్యాబిట్స్ ఫార్మ్ కావడానికి ఎన్ని రోజులు పడుతుందనేది ఇంకో పాయింట్ సార్. ఇది కూడా బాగా నచ్చింది నాకు. హ్యాబిట్స్ ఫార్మ్ కావడానికి అసలు ఎన్ని రోజులు పడుతుంది? ఒక హ్యాబిట్ ఫార్మ్ కావాలంటే ఎన్ని రోజులు? ఇప్పుడు మనం అనుకున్నగా జస్ట్ అదే విధంగా మనకు 21 డేస్ రూల్ అని మనం అనుకుంటున్నాం సార్. సార్ ఏం చెప్తుంటే ఒక పర్సన్‌ని బట్టి ఉంటది ఇది. 18 డేస్ నుండి 66 డేస్ వరకు ఉంటదట సార్. 18 డేస్ నుంచి 66 డేస్ వరకు ఇది పర్సన్‌ని బట్టి ఉంటదట. అది అప్పుడు అది హ్యాబిట్‌గా మారిపోతదట సార్. హ్యాబిట్ ఫార్మ్ అయిపోతదట అది. అట్లే రాబిన్ శర్మ గూడా చెప్పారట సార్. ఈ సార్‌తో పాటు రాబిన్ శర్మ గూడా మనకు చెప్పడం జరిగింది సార్ ఇది. కాబట్టి హాబిట్ ఫార్మ్ కావడానికి 18 డేస్ నుంచి 66 డేస్‌లో ఒక హాబిట్‌గా మారిపోతదంట సార్. నెక్స్ట్ ఏదన్నా బ్యాడ్ హాబిట్స్ ఉంటే దాన్ని ఎట్లా అవాయిడ్ చేసుకోవాలనేది ఇది కూడా ఒక పాయింట్ చెప్పడం జరిగింది సార్ దీంట్లో. మరి ఎట్లా అవాయిడ్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఫోను ఒక 5 గంటలు రోజుకు ఒక 5 గంటలు చూస్తున్నా. ఫోన్‌లో, యూట్యూబ్‌లో రకరకాలుగా వేస్ట్ చేస్తున్నా టైము. తర్వాత స్వీట్స్ ఎక్కువ తీసుకుంటున్నా, సిగరెట్స్ తాగుతున్నా. ఇవన్నీ బ్యాడ్ హాబిట్స్ నుంచి ఏ విధంగా మనం ఎళ్ళిపోవాలంటే బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి బయటికి రావాలంటే వాడిని ఏమంటుంటే గ్రాడ్యువల్‌గా వాటిని తగ్గించుకోవాలి. ఒకటేసారి సడెన్‌గా తగ్గించుకోకూడదు. గ్రాడ్యువల్‌గా రోజు 5 గంటలు చేసేదాన్ని నెక్స్ట్ డే 4 గంటలు, తర్వాత 3 గంటలు, 2 గంటలు అట్లా గ్రాడ్యువల్‌గా తగ్గించుకోవాలి ఏదైనా.
సడన్గా తగ్గించుకోవద్దు. దానివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని దాంట్లో చెప్పడం జరిగింది సార్ ఆ బుక్లో. కాబట్టి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే గ్రాడ్యువల్గా తగ్గించుకోవాలి అనే విషయం చెప్పడం జరిగింది సార్. స్వీట్స్ కావచ్చు, సిగరెట్స్ కావచ్చు. తర్వాత ఈ మధ్యలో ధనవంతులు నవ్వడం, లాఫింగ్ క్లబ్ అని ఒకటి పెట్టారు సార్, లాఫింగ్ క్లబ్. దానివల్ల కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాం అని చెప్పడం జరిగింది సార్. దాంట్లో కొంతమంది ఎట్లా అంటే మనకు స్ట్రెస్, చాలా స్ట్రెస్ వెళ్ళిపోతుంది సార్. ఎక్కువ నవ్వడం వల్ల స్ట్రెస్ అనేది ఆ, పోతుంది. కొన్ని విషయాలు చూడండి, మనం ఫోన్ దగ్గరే పెట్టుకుంటాం, మెడ దగ్గర ఫోన్ పెట్టుకొని కొంతమంది ఫోన్ కూడా దొలాడుతుంటాం. ఫోన్ దగ్గర ఉంటుంది, ఆ ఫోన్ దొలాడుతుంటాం. మరి ఎట్లా అసలు ఏంది, ఎట్లా మర్చిపోయినాం అన్నట్టు, అంటే ఒక్కోసారి మర్చిపోతుంటాం. చిన్నపిల్లలకు జ్ఞాపశక్తి ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లలు ఎక్కువ నవ్వుతారట సార్, అందుకు వాళ్ళకి జ్ఞాపశక్తి ఎక్కువ ఉంటుందట. మనకు జ్ఞాపశక్తి తక్కువ అయిపోతుందంటే మనం స్ట్రెస్లో ఉన్నట్టే. ఆ స్ట్రెస్లో ఉండడం వల్ల కొన్ని విషయాలు మర్చిపోతుంటాం అన్నట్టు. కాబట్టి ఎప్పుడైతే లాఫింగ్, ఎక్కువ నవ్వడం కూడా చేస్తామో, వాళ్ళు నవ్వడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని చెప్పడం జరిగింది సార్ ఈ బుక్లో. దీంతో పాటు జీర్ణశక్తి కూడా పెరుగుతుందని చెప్తున్నారు సార్. నవ్వడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుందని చెప్పడం జరిగింది సార్. మరి సారు దీంట్లో ఒక యూనివర్సిటీ సార్, టెక్సాన్ యూనివర్సిటీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సార్. యూనివర్సిటీ నుంచి కూడా సార్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా దీని లాఫింగ్ గురించి, నవ్వడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము, దానివల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది అనేది ఒక యూనివర్సిటీ, టాక్సన్ యూనివర్సిటీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సార్ బుక్లో. ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే నరాల మీద ఇబ్బంది అవుతుంది సార్. ఆ విధంగా మనం అవన్నీ కాపాడుకోవాలంటే ఒక నరాలు, మిలియన్ ఆఫ్, చాలా నరాలు ఉంటాయి సార్, మిలియన్స్ బిలియన్ నరాలలో ఏదైనా నరాలు ఇట్లా ఇబ్బంది అయితే మళ్ళీ అవి రీప్రొడ్యూస్ కావాలి సార్. కాబట్టి మనం స్ట్రెస్ ఎక్కువ ఫీల్ కాకుండా ఉండడం ఉంటే మంచిదని చెప్పడం సార్. ఇది ఏంటంటే ఒక మనిషిని కిల్ చేసేటువంటి నెంబర్ వన్ సార్ ఇది. ఈ చాప కింద నీరులాగా స్ట్రెస్ అనేది వెరీ వెరీ మనకు ఏంటంటే అన్ని సమస్యలకు దారి తీస్తుంది అది. కాబట్టి స్ట్రెస్ని తగ్గించుకోవాలి అని చాలా లాఫింగ్ క్లబ్ అనేది కూడా చెప్పడం జరిగింది సార్. ధనవంతులు అలాంటి పని చేస్తారు, ఎక్కువ నవ్వుకుంటూ ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు అంటే వాళ్ళు చూడండి ఆ దాంట్లో కూడా ఉంటారు అని చెప్పడం జరిగింది సార్. తర్వాత మెడిటేషన్, ఎక్సర్సైజ్ సార్, ఈ రెండుని కూడా ఏమంటుందంటే మోటార్ హ్యాబిట్స్ అని అంటున్నారు సార్. రెండింటిని కాబట్టి మెడిటేషన్ కానీ ఎక్సర్సైజ్ కానీ, ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమంటుండంటే ఒక పదం వాడండి సార్. ఆ, మనకు చెమట వస్తే కొవ్వు, మనలో ఉన్నటువంటి కొవ్వు ఏడుస్తుంది అనే ఒక పదం చెప్పాడు సార్ ఆయన. మనకి ఎప్పుడైతే చెమట వస్తుందో కొవ్వు ఏడుస్తుందట. కాబట్టి చెమట రావడం వల్ల మనలో ఉన్న టాక్సిన్స్ అన్ని పోయి మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కాబట్టి మనకు చెమట అనేది రావాలి, చెమట రావడం వల్ల మనలో టాక్సిన్స్ అన్ని పోతాయి అనే పదం వాడండి సార్. ఇది కూడా నాకు బాగా నచ్చింది సార్ ఆ పదం. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు సార్, ఆల్రెడీ ధనవంతులైనటువంటి ముగ్గురు వ్యక్తులు. వాళ్ళ యొక్క అలవాటు ఒక్కొక్క దాని గురించి చెప్తారు. ఒక ఆయన ముఖేష్ అంబానీ, యాపిల్ కంపెనీ సిఇఓ, తర్వాత అజిత్ ప్రేమ్జీ. వీళ్ళు ముగ్గురు వర్డ్స్ వాడారో చూద్దాం ఒక్కొక్క వాడు. ముఖేష్ అంబానీ ఏమంటుండంటే, నేను గత 50 సంవత్సరాలుగా నా మంచం మీద సూర్యుని చూడలేదు, అంటే సూర్యుని కంటే ముందే నేను లేచాను అని ఒక వర్డ్ వాడింది సార్. అసలు ఎంత బాగుంది సార్ ఈ వర్డ్. గత 50 సంవత్సరాలుగా నేను 4 గంటలకే లేస్తున్నాను అని అర్థం, నా మీనింగ్. నా మంచం మీద సూర్యుని చూడలేదు అంటే సూర్యుని లోకముందుకే నేను లేస్తాను. కాబట్టి ఈరోజు మరి ఆ అంబానీ గురించి, ముఖేష్ అంబానీ గురించి మనకు అందరూ తెలుసు, ఎంత ధనవంతుడో, మన ఇండియాకే మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తి. మరి ఆయన ఆ వర్డ్ వాడడం చాలా బాగుంది సార్ ఆ వర్డ్. ఆపిల్ కంపెనీ సిఇఓ సార్, ఈయన ఏమంటుండంటే, నేను నా ఆఫీస్ బాయ్ కంటే ముందు ఆఫీస్కి వెళ్తాను. ఆఫీస్ బాయ్ ఏం చేయాలి, ఫస్ట్ ఊడ్చాలి, పోయి చేయాలి. ఆఫీస్ బాయ్ కంటే ముందుగా నా డ్యూటీలో చేరిపోతాను అంటుండే ఆపిల్ కంపెనీ సిఇఓ. ఆయనకు రోజుకు 5 కోట్లు అంట సార్ జీతం, 5 కోట్లు. అలాంటి వ్యక్తి చెప్పే మాట ఏంటంటే, నేను ఆఫీస్ బాయ్ కంటే ముందే డ్యూటీలో జాయిన్ అవుతాను. అసలు ఈ ఓడి వింటుంటే ఎంత బాగా అనిపించింది సార్ నాకు అసలు. మరి ఎంత కమిట్మెంట్ ఎంత ఉంటే, అంటే సార్ ఇక్కడ ముఖేష్ అంబానీ పొద్దున లేవడం ఒక అలవాటు. ఈయనకేం అలవాటు, అందరికంటే ముందు డ్యూటీ పోయేటువంటి ఇవన్నీ అలవాట్లు సార్. ఇవన్నీ అలవాట్స్, హ్యాబిట్స్. తర్వాత అజిత్ ప్రేమ్జీ ఏమంటున్నాడంటే, నేను అందరికంటే 2 గంటలు ముందు లేస్తాను, అందరికంటే ముందు 2 గంటలు లేస్తాను అని ఆయన చెప్పడం జరిగింది సార్. ఇక్కడ టాప్గా ఉన్న ధనవంతులంతా ఏంటంటే ఉదయం లేచే అలవాట్లు ఉంటే అందరికంటే ముందే అన్నిట్లో ముందు ఉంటారు
అని టాప్ ధనవంతులంతా అందరికంటే ముందున్నారంటే మన అందరికంటే ముందు లేస్తారు. మనకు అప్పుడే అనుకున్నాం ఒక గంట మనం ముందు లేస్తున్నాం అంటే అందరికంటే ముందు లేస్తున్నాం అంటే ఒక గంట చూడండి ఇంటూ మరి 30 వేసుకొని ఉంటూ ఒక 365 రోజులు ఒక గంట ఇంటూ వేసుకుంటే మనం ఎంత వర్క్ చేస్తున్నాం మిగతా వాళ్ళకంటే మనం వర్క్ ఎక్కువ చేస్తున్నాం, మంచిగా ఆలోచించగలుగుతున్నాం, యాక్టివ్గా ఉండగలుగుతున్నాం. ఇవన్నీ ధనవంతులకు ఉండేటువంటి లక్షణాలు, హ్యాబిట్స్. చూడండి ఈ అలవాట్లు, ఒక అలవాటు ఎట్లా మారుతుందో ఇక్కడ చూడండి. ఒబామా గురించి ఒక చిన్న ముచ్చట చెప్పాడు సార్. అంటే ఏంది వాళ్ళు ఎట్లా ఉంటారు అనేది. మనం మన ఆరోగ్యం గురించి ఈరోజు కేర్ తీసుకోకపోతే మన గురించి కేర్ తీసుకునే వాళ్ళు హాస్పిటల్స్ చాలా ఉన్నాయి అని చెప్తున్నాడు సార్. మనం ఈరోజు ఆరోగ్యం గురించి కేర్ తీసుకోకపోతే మనల కేర్ తీసుకున్నటువంటి హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. మరి మనం మనల్ని ఇప్పుడు మనం కేర్ తీసుకోకపోతే మనల్ని కేర్ తీసుకునే వాళ్ళు చాలా మంది హాస్పిటల్స్ తయారుగా ఉన్నాయి అని చెప్తున్నాడు సార్. మరి ఈ వర్డ్ కూడా నాకు చాలా నచ్చినాయి సార్. అసలు ఈ బుక్ వండర్ఫుల్ సార్. సార్ రీసెర్చ్ చేసి ఎంత బాగా రాసిండు సార్. కాబట్టి మన హెల్త్ అనేది మనం ఇప్పుడు కేర్ తీసుకోకపోతే చాలా ఇబ్బంది. అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మనకు అంజారి గారు మన అందరి గురించి, ఫ్యూచర్ గురించి, అన్ని బుక్ల గురించి సారాంశం మన వివాలో ఉంది సార్. అసలు చాలా సంతోషం, ఆ, చాలా సంతోషంగా ఉంది సార్ ఈ బుక్ గురించి నేను తెలుసుకున్నప్పుడు. తర్వాత మ్యూజిక్ గురించి కూడా ఒక అలవాటు చేసుకోండి. ఇది కూడా మీకు చాలా బాగుంటుంది, మీకు స్ట్రెస్ని తీసేస్తుంది మ్యూజిక్ అనేది అని ఒక మ్యూజిక్ గురించి కూడా చెప్పడం జరిగింది సార్ ఆయన అసలు ఈ బుక్లో. మ్యూజిక్ పెట్టుకుంటే విరాట్ కోహ్లీ ఇలాంటి వాళ్ళు అంటే జస్ట్ ఆటకి వెళ్తేప్పుడు కూడా మంచి మ్యూజిక్ కిని గేమ్ ఆడుతున్నారు సార్ వాళ్ళు. వాళ్ళ గురించి కూడా రాయడం జరిగింది. తర్వాత మనకు కూడా చూడండి ఒక మెడిటేషన్ చేసుకొని ఒక చిన్న సాంగ్ విని మనం కూడా ఎట్లా మ్యూజిక్ విని, మ్యూజిక్ ఏమంటుందంటే ఆయన చెప్తుండ్రు రాళ్ళను సైతం కరిగించినటువంటి మ్యూజిక్ నీ హృదయాన్ని కరిగించలేదా, నీ హృదయాన్ని మార్చలేదా. అసలు రాళ్ళే కరిగిపోతున్నాయి మ్యూజిక్. మరి మీరెంత అని ఆయన ఇక్కడ చెప్పడం జరుగుతుంది సార్. కాబట్టి మరి ఇంత మంచి వర్డ్ సార్. మరి అందుకే మనం మీరు చెప్పినట్టుగా మనం రోజు ఒక సాంగ్ 2 సార్లు మనకు చేసుకుంటూ ఉంటాం. మరి అలాంటి ఉదయం పూట ఉదయం పూట మనం అలాంటి మ్యూజిక్ విన్నా, మంచి మంచి బయట సౌండ్స్, మంచి చల్లటి గాలికి వెళ్ళినప్పుడు కూడా చాలా మనకు ఆనందంగా ఉండగలుగుతాం సార్. అంటే ఆ స్ట్రెస్‌ని ఎర్లీ మార్నింగ్ ఎవరైతే లేచి జస్ట్ బయటికి వెళ్ళి బయట ఉన్నటువంటి సౌండ్స్ పెట్టెలవి కావచ్చు, రకరకాల సౌండ్స్ మంచి వాతావరణంలోకి వెళ్ళినప్పుడు కూడా మనలో ఉన్నటువంటి స్ట్రెస్ అనేది ఆహ్, వెళ్ళిపోతుందని సార్ చెప్పడం జరిగింది సార్. యోగా గురించి సార్. యోగా వల్ల కూడా మనకు స్ట్రెస్ అనేది దూరం చేసుకోవచ్చు. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది సార్. ఒక వ్యక్తికి ఇట్లా ఒక డిసీజ్ లెక్క వస్తుంది సార్. వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఒక 30 డేస్ మీరేం చేయాలి, ఫుట్బాల్ ఆయనకి ఏ ఆట ఇష్టం అంటే ఫుట్బాల్ ఇష్టం అని చెప్పడం జరుగుతుంది సార్. ఆ ఫుట్బాల్ మరి ఒక 30 డేస్ మంచిగా ఆట ఆడు, ఫ్రీగా ఆడి రండి అని చెప్పడం జరుగుతుంది సార్. అయితే 30 డేస్ తర్వాత వచ్చిన తర్వాత నాకు తగ్గలేదు సార్ అని చెప్పినప్పుడు ఆయన వచ్చి ఎందుకు తగ్గలేదు మరి అసలు ఎక్కడ ఆడుతున్నావు ఏంది అంటే నేను మొబైల్లో ఆడుతున్నానని చెప్పాడంట సార్ ఆయన. మొబైల్లో కాదు ఆయన పోయి గ్రౌండ్లో ఆడుకోవాలి. ఇప్పుడు ఆ పరిస్థితి అట్లుంది, మొబైల్లో ఆడుతున్నారు అందరూ. మొబైల్లో ఆడితే మనకు ఆరోగ్యం సెట్ కాదు. మరి పోయి గ్రౌండ్లో ఆడుకోవాలి. గ్రౌండ్లో ఆడినట్టయితే అప్పుడు తగ్గుతుంది స్ట్రెస్ అనేది. అప్పుడు స్ట్రెస్ సార్ ఆయనకు బాగా స్ట్రెస్ అయ్యింది. కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ డాక్టర్ చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా మరి యోగా అనేది ఎంత మంచిదో దాంట్లో చెప్పడం జరిగింది సార్. మనం ఏంటంటే గజిని లెక్క అన్ని మర్చిపోతుంటాం సార్. కొన్ని విషయాలు మర్చిపోతుంటాం. మనం ఏంటంటే గజిని ఎట్లనో నిజంగా గజిని సినిమాలో అన్ని రాసుకుంటాడు వాడు. అట్లనే మనం కూడా కొన్ని విషయాలు మర్చిపోతుంటాం. కాబట్టి ఈ స్ట్రెస్ వల్ల ఇవన్నీ జరగడం జరుగుతుంది సార్. మరి ఈ స్ట్రెస్‌ని తగ్గించుకోవడానికి మనం ఇలాంటి మ్యూజిక్, అలాంటి యోగా ఇవన్నీ చేయడం వల్ల మనం మన మనసును మనం ఏకాగ్రతగా ఉంచుకోగలుగుతాం సార్. ఈ ప్రాణాయామం గురించి ఒక ఒక వర్డ్ చెప్పడం జరిగింది సార్ సారు. ప్రాణాయామం అంటే చాలా మన యోగాలో అదొకటి. దాంట్లో ఈయన ఏమంటుండంటే మన ప్రాణము యముడి నుంచి కాపాడుకోవాలంటే ప్రాణాయామం చేయాలి అని అంటుండు సార్. వర్డ్ కూడా నాకు చాలా నచ్చింది. మన ప్రాణమును యము నుంచి కాపాడుకోవాలంటే ప్రాణాయామం చేయాలి అనే వర్డ్ దాంట్లో వాడడం జరిగింది సార్. అసలు ఇది కూడా నాకు చాలా నచ్చింది. వండర్ఫుల్ సార్ ఇది కూడా. ధనవంతులు ఏం చేస్తారంటే డబ్బులు సంపాదించడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటారట. కాబట్టి వీళ్ళందరూ ఇవన్నీ చేస్తారు సార్. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. మనం చూడండి మనం కూడా మన ఆరోగ్యము, ఆదాయం ఫస్ట్ ఆరోగ్యము, ఆదాయం. మొన్న ఒక వీడియోని చూసారు సార్. అన్ని సంపాదించినా కానీ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అన్ని సంపాదించిండు. అన్ని ర్యాంకులు గోల్డ్ మెడల్స్ పెట్టిండు కానీ ఆరోగ్యం చూసుకోలే. ఆ స్ట్రెస్‌లో సాఫ్ట్‌వేర్స్ ఎట్లా ఉంటారు? మన సురేష్ సార్ పెట్టినప్పుడు ఒక వీడియో చూశాను సార్. సాఫ్ట్‌వేరు
అన్నిట్లో ఉన్నాడు, గోల్డ్ మెడలిస్ట్. మరి ఐఐటి బాంబే అక్కడి నుంచి చేసి గోల్డ్ మెడలిస్ట్ చేసి అన్ని చేసిండు, అన్నిట్లో ముందున్నాడు. కానీ ఆరోగ్యాన్ని ఆ స్ట్రెస్ వల్ల అవన్నీ చేయడం వల్ల స్ట్రెస్ వల్ల లాస్ట్కి ఏదో అనారోగ్యం చాలా ఇబ్బంది పడతారు సార్. కాబట్టి మరి అవన్నీ మనం మనం ఆరోగ్యము, ఆదాయము, హ్యాపీనెస్ తోటి మనం చేస్తున్నాం సార్ మనం. కాబట్టి మనది వండర్ఫుల్ సార్, మన బిజినెస్ అనేది వండర్ఫుల్. మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటూ మనం చేసుకుంటున్నాం. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చేసుకుంటున్నాం. ఇంత మంచిది లేదు సార్. సాఫ్ట్వేర్ జాబు లక్షలు లక్షలు, కానీ మరి ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోయాడు. కానీ మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన బిజినెస్ చేస్తున్నాం. కాబట్టి మనం చాలా అదృష్టవంతులం సార్ ఇది. తర్వాత రీడింగ్ బుక్స్ సార్, దగ్గర పడ్డా సార్, ఇంకా 1 పాయింట్ 2 పాయింట్స్ తోటి మనకు అయిపోతుంది సార్. నెక్స్ట్ రీడింగ్ బుక్స్ గురించి కూడా చెప్పడం జరిగింది సార్ ఇక్కడ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. దాంట్లో బిల్ గేట్స్ గురించి చెప్పడం జరిగింది సార్. బిల్ గేట్స్ సంవత్సరానికి 50 కొత్త బుక్స్ చదువుతాడు సార్. బిల్ గేట్స్ సంవత్సరానికి 50 బుక్స్, మామూలు బుక్స్ చదవడం, కొత్త బుక్స్ తెచ్చుకొని కొత్త బుక్స్ చదవడం అంటే గ్రేట్ కదా సార్. మరి కొత్త బుక్స్ చదవడం అలవాటుగా చేసుకున్న వాళ్ళు నాలెడ్జ్ అసలు అంత బాగుంటుంది మనకు. కాబట్టి బుక్స్ అనేది, బుక్స్లో చినిగిన చొక్కా అయినా తొడుక్కోగానే ఒక మంచి బుక్ కొనుక్కోమని మన కవులు చెప్పినారు. మరి కాబట్టి ఇక్కడ మరి బిల్ గేట్స్ గురించి చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా వారానికి ఒక 5 బుక్స్ కంపల్సరీ చదువుతున్నాడు సార్, మరి అసలు వ్యక్తి సార్. కాబట్టి రీడింగ్ చేయడం వల్ల కూడా మనం అన్ని నాలెడ్జ్ని తెలుసుకోవచ్చు. సక్సెస్ అయిన వాళ్ళు జోసెఫ్ మార్ఫీ ఒకటి చెప్తున్నాడు సార్. ఏమంటున్నాడంటే, ధనవంతులం కావడం మన జన్మ హక్కు. మనకు జన్మ హక్కు అంతే, ఇక అందరం ధనవంతులు కావాలి, అది జన్మ హక్కుగా తీసుకోండి. స్వరాజ్యం నా తిలక్ ఏమన్నాడు, స్వరాజ్యం నా జన్మ హక్కు అని తిలక్ ఏ విధంగా చెప్పాడో, అదేవిధంగా మనకి ఇక్కడ ధనవంతులు కావడం మన జన్మ హక్కుగా మనం అనుకోవాలి. కాబట్టి ఇంకోటి ఏమంటుండే, ప్రయత్నాలు చేయడంలో ఓడిపోవద్దు. సరే ప్రయత్నం చేసి ఓడిపోయినా పర్లేదు, కానీ ప్రయత్నం చేయకపోవడంలో ఓడిపోవద్దు అనేది జోసెఫ్ మార్స్ ఇక్కడ చెప్పడం జరిగింది సార్. మరి ఇలాంటి బుక్ గురించి నాకు తెలుసుకున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది సార్. ఈ బుక్ గురించి వండర్ఫుల్ విషయాలు దీని ఈరోజు మనం చర్చించుకున్నామని నేను అనుకుంటున్నా. నాకు చాలా నచ్చినాయి సార్ అన్ని పాయింట్స్. మళ్ళీ ఒకసారి ఏమైనా చెప్పాలా సార్? వీడియో చూద్దాం సార్, అవి అవసరం అంటే మీరు చెప్పినప్పుడు వీడియో పెట్టమంటే పెట్టాం సార్. పాయింట్ ఒకసారి సరే ఆ వీడియో ప్లే చేసి నాకు పంపించారు, అదేనా? అదేనంట సార్, అదే. ఓకే. అచ్చా, అన్వర్ గారు ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అన్వర్ గారు సార్, అన్వర్ గారు సార్, చెప్పింది అన్వర్ గారే. బాగుంది. మంచి, మీరు చెప్పిన తర్వాత ఇంకా దాని గురించి వినాలనిపిస్తుంది. చాలా మంచి నైస్ పాయింట్స్. ఒక బుక్ ని మనం అంత ఓపిక మొత్తం చదవలేం. నా దగ్గర కూడా చాలా బుక్స్ ఉన్నాయి, కానీ అన్ని కంప్లీట్ చేసే టైం ఉండదు మనకి. అండ్ అందులో ముఖ్యంగా మనం థాట్ గురించి మాట్లాడుకున్నాం, పవర్ ఆఫ్ థాట్ గురించి, పవర్ ఆఫ్ ఫోకస్ గురించి మాట్లాడుకున్నాం, పవర్ ఆఫ్ హ్యాబిట్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాము. ఎలా అట్రాక్ట్ చేస్తాయి మనల్ని, అంటే మనీ అట్రాక్షన్ వైపుకి మన హ్యాబిట్స్ మనల్ని ఏ విధంగా తీసుకువెళ్తాయి? సూపర్ అండి. ఇప్పటి వరకు మనం పవర్ ఆఫ్ ఫోకస్, పవర్ ఆఫ్ థాట్ గురించి మాట్లాడాం. నౌ ఇయర్ పవర్ ఆఫ్ హ్యాబిట్. సో హ్యాబిట్స్ ద్వారా మనం ఎలాగ మన లక్ష్యాలు రీచ్ అవ్వచ్చు, లా ఆఫ్ అట్రాక్షన్ ఎలాగ హ్యాబిట్కి దానికి సంబంధం చూద్దాం. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి పవర్ ఆఫ్ హ్యాబిట్ అండి. సో యాక్చువల్లీ దేర్ ఆర్ 2 kinds ఆఫ్ పీపుల్ ఉంటారు ప్రపంచంలో. ఎక్కడ తీసుకున్న జాబ్, బిజినెస్ ఎందులో తీసుకున్నా 2 kinds ఆఫ్ పీపుల్ అంటారు. ఒకలేమో ఆ జాబ్లో కానీ బిజినెస్లో మునిగిపోతుంటుంటారు, ఇంకొకరేమో హ్యాపీగా తేలుతుంటుంటారు. అవతలకి అర్థం కాదు, ఏంటి వీళ్ళు, ఆడేమో మునిగిపోతున్నాడు, ఒకే టైం ఒకే బాస్, కానీ ఏంటి చూస్తే బికాస్ హ్యాబిట్స్ వల్ల వీళ్ళు పైకి తేలుతారటండి. వాళ్ళు ఇప్పుడు చూడండి, మనం ఎవరైనా సముద్రంలో పడిపోతే ఎలాగైతే మనకు లైఫ్ జాకెట్ ఉన్న వాళ్ళు పైకి వస్తారు, లేని వాళ్ళు మునిగిపోతారు. సో హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు పైకి తేలుతారు, హ్యాబిట్స్ లేని వాళ్ళు మునిగిపోతారు అనమాట. సో ఏంటో హ్యాబిట్స్ అని చూస్తే ఒక ఎక్స్ట్రాడినరీ బుక్. ఈరోజు ప్రపంచంలో చాలా ఫాస్ట్గా దూసుకెళ్ళిపోతున్న బుక్ అండి. రీసెంట్గా కొన్ని మిలియన్స్ ఆఫ్, చూడండి, హీఈస్ ద చార్లెస్ డుహింగ్. చాలా రీసెర్చ్ చేసి న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ అని. చూడండి, మీరు అక్కడ చూస్తే న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ అంటే ప్రపంచంలో టాప్ మిలినియర్స్ ఏం చేస్తారని చూస్తే హ్యాబిట్స్ అటండి. వాళ్ళ హ్యాబిట్స్ వాళ్ళు మిలినియర్స్ చేస్తాయట. ఏంటి హ్యాబిట్స్ అని చూస్తే చార్లెస్ డ్యూహింగ్ చెప్పిన కొన్ని పవర్ఫుల్ పాయింట్స్ చెప్తానండి. స్ట్రైట్ టు ద పాయింట్కి వెళ్ళిపోదాం. సో చూడండి, అక్కడ మనం ఉన్నాం, ఇక్కడ మనం
ఇది మన సక్సెస్. సో ఈ బ్రిడ్జింగ్ ఏంటంటే హ్యాబిట్స్ అండి. హ్యాబిట్స్ అనేవి స్టెప్స్ ఉండి స్టెప్స్ లాగా ఫామ్ అవుతాయి. ఏంటి హ్యాబిట్స్ అని చూస్తే నేను మొన్న క్లాస్లో కూడా చెప్పానండి, మన సెషన్లో కూడా మనం చెప్పాం. అలవాట్లు యాక్చువల్లీ మొదట్లో చిన్న సాలిగుడ్లో టక్ టక్ తెంపివచ్చు, ఆ తర్వాత ఎలా అంటే తెంపలేని విధంగా అయిపోతాయండి. మన మైండ్ సెట్ వీడియోలో కూడా ఇంతకుముందు చెప్పాం. అయితే వాట్ ఈస్ హ్యాబిట్? చార్లెస్ డ్యూయింగ్ ఏం చెప్పాడంటే, వాట్ ఈస్ హ్యాబిట్ అంటే చూడండి, హ్యాబిట్ ఈస్ ద వన్ వీ డూ ఆటోమేటికల్లీ దట్ వీ డోంట్ రిక్వైర్ ఎనీ డెసిషన్ మేకింగ్. అంటే ఏ డెసిషన్ తీసుకోకుండా రెగ్యులర్గా అంటే మామూలుగా చేసేసేదాన్ని హ్యాబిట్ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. బైక్ డ్రైవింగ్, కార్ డ్రైవింగ్. ఫస్ట్లో మనం కార్, మీరు కూడా గుర్తుండి ఉంటుంది, కారు మన మధ్యలో ఆపేస్తుంటుంటాం ఏ గేర్ అని చెప్పేసి. ఆ తర్వాత సబ్ కాన్షియస్ మైండ్ లేదా రికార్డ్ అయిపోయి టక్ 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 మనం పక్క ఫోన్ మాట్లాడుతూ ఇంకో పక్క చూస్తూ అలా చేస్తుంటాం. అంటే అదొక హ్యాబిట్ అయిపోతుందండి. సో హ్యాబిట్స్ ఫామ్ ఆటోమేటికల్లీ త్రూ రిపిటేషన్. ఏదైతే మనం ఒక యాక్షన్ రిపీటెడ్ చేస్తామో అది హ్యాబిట్గా ఫామ్ అయిపోతుంది. అది ఎటువంటి హ్యాబిట్స్ ఉండాలి అని చూస్తే, మొట్టమొదటి తెల్లవారులాగున గోల్డెన్ అవర్ అనే హ్యాబిట్ ఉంది. గోల్డెన్ అవర్ ఏంటిది అంటే, మార్నింగ్ లేచిన 1 అవర్ని గోల్డెన్ అవర్ అంటాను నేను. 7 to 8, 4 to 5, 6 to 7 అని చూస్తే చూడండి ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ 5 to 6 అవర్నే మనం గోల్డెన్ అవర్ అంటామండి. గోల్డెన్ అవర్. ఇతను ఒక షాకింగ్ విషయం చెప్పాడు, నేను కూడా ఆశ్చర్యపోయాను అనమాట ఆ పుస్తకం చదివినప్పుడు. ఏంటంటే, మార్నింగ్ లేచిన వెంటనే ఎవరైతే దుప్పటి బాగా నీట్గా మడత పెడతారో వాళ్ళు ఆ రోజు పనులు అద్భుతంగా చేస్తారట. ఇదేంటిది, నేను ఫస్ట్ టైం చదివినప్పుడు దుప్పటి మడత పెట్టడానికి రోజు పని చేయడానికి ఏంటా అని అనుకుంటే, దుప్పటి ఎవరైతే మడత పెడతారో వాళ్ళు ఆ రోజు ఆ బెడ్ చూసినప్పుడట వాళ్ళకి ఒక హ్యాపీనెస్ కలుగుతుందట. ఓకే, బెడ్ నీట్గా ఉందని చెప్పేసి. అయితే ఇతను ఏమంటే, అలా హ్యాపీనెస్ జనరేట్ అయితే ఆ రోజంతా వాళ్ళు మిగతా పనులు కూడా చాలా బాగా చేస్తారండి. కానీ మనలో చాలా మంది ఎలా లెగిస్తామంటే, ముసుగు వీరులా అని ఇలా దుప్పటి తీసేసి ఆ దుప్పటి ఎక్కడికి ఎగిరిపోతుంది, గబగబా వాష్రూమ్ పరిగెడతాం. సో కానీ ఫస్ట్ మీరు అలవాటు చేసుకోవాల్సిందే, మార్నింగ్ లేచి కానీ ఎవరైతే దుప్పటి మడత పెడతారో వాళ్ళు అద్భుతంగా మిగతా పనులు కూడా బాగా చేస్తారటండి. ఇది నాకు నిజంగా షాకింగ్. చార్లెస్ డ్యూక్ చేసిన రీసెర్చ్లు తేలింది అనమాట. అయితే ఇందాక చెప్పినట్టు దీన్నే కీ స్టోన్ హ్యాబిట్ అంటారండి. కీ స్టోన్ హ్యాబిట్. ఓ మై గాడ్, హ్యాబిట్లో కూడా కీ స్టోన్ హ్యాబిట్. ఎర్లీ మార్నింగ్ 5 to 6 అవర్, ఇందాక మనం గోల్డెన్ అవర్ అన్నాం చూడండి. అతను ఏమంటాడంటే, మన ఫుడ్ బట్టి మన హెల్త్ ఎలాగైతే ఉంటుందో మన హ్యాబిట్స్ బట్టి మన లైఫ్ ఉంటాయటండి. సూపర్గా చెప్పారు అతను. సో మన ఫుడ్ బట్టి మన హెల్త్ ఎలా అయితే ఉంటుందో హ్యాబిట్స్ బట్టి లైఫ్. చూడండి ఎంత ఎక్సలెంట్గా చెప్పారు అతను. అయితే చాలా మంది హ్యాబిట్స్ 2 రకాలుగా చేసుకుంటారట. కొంతమంది ఏంటంటే బాగా మోటివేట్ అయిపోయి అని చెప్పేసి తెల్లవారు లెగిసి ఒక్క 3 రోజులు లెగిస్తారండి, తర్వాత పడుకుని పోతారు. దీన్ని ఇంటెన్సిటీ హ్యాబిట్ అంటాడు అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే, ఎస్పెషల్లీ January 1 ట్రాక్లు కొనేస్తారు, జిమ్కి డబ్బులు కట్టేస్తారు, వారం రోజులు వెళ్తారు, ఆ తర్వాత పడుకుని పోతారు. దాన్ని ఇంటెన్సిటీ హ్యాబిట్ అంటారు. సో January 1st వీక్ నుంచి 2nd వీక్ వరకు జరుగుతుందండి వీళ్ళు. ఇంకా December లాస్ట్ వీక్ అయితే షూ ట్రాక్లు అన్నీ కొనేస్తారు. కన్సిస్టెన్సీ హ్యాబిట్ ఉండాలట. సో ఎవరికైతే కన్సిస్టెన్సీ హ్యాబిట్ ఉంటుందో వాళ్ళే సక్సెస్ అవుతారు, ధనవంతులు అవుతారు అని చెప్తున్నాడండి. సో ఇక్కడ ఇంకో తీసుకుంటే, అసలు హ్యాబిట్ ఫామ్ అవడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇంతకుముందు మీరు వినే ఉంటారు 21 days రూల్ అని చెప్పేసి. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. రీసెర్చ్ ప్రకారం, యాజ్ పర్ హిజ్ రీసెర్చ్, మనం హ్యాబిట్ ఫామ్ అవ్వడానికట 18 రోజుల నుంచి 66 రోజుల వరకు టైం పడుతుంది పర్సన్ బట్టి. సో మినిమం 18 days to 66 days. సో ఇక్కడ చూడండి, రాబిన్ శర్మ అతను కూడా ఈ విషయం చెప్పాడు. వీ కెన్ అవాయిడ్ సమ్ హ్యాబిట్స్. అయితే చాలా మందికి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. సిగరెట్ స్మోకింగ్ అని ఇలా రకరకాలన్నీ ఉంటాయి. స్వీట్స్ తినడానికి కూడా కొంతమంది ఎలాగ మానుకోవాలనుకుంటారు అనమాట. కొంతమంది ఫోన్ అవాయిడ్ చేయాలనుకుంటారు, చేయలేరు. కొంతమంది తలనొప్పి వచ్చి ఫోన్ చిరాకు కూడా ఇసిరేస్తారు అనమాట. సో ఇదొక హ్యాబిట్గా ఫామ్ అయిపోతుంది. ఏం చేయాలంటే, ఇతను ఏం చెప్పాడంటే, ఎలాగ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈటింగ్ స్వీట్స్ కానీ బ్యాడ్ హ్యాబిట్స్ ఎలా చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి ఒక ఫోన్ మనం 5 గంటలు వాడుతున్నాం. అతను ఏమంటే, ఒకేసారి అవాయిడ్ చేయొద్దు. 5 గంటల బదులు 4 గంటలు తీసుకురండి. స్వీట్లు రోజుకి 3 తిన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 తినమంటాడు. అలా గ్రాడ్యువల్గా తగ్గించుకోమంటాడు. సిగరెట్ అనమాట, గ్రాడ్యువల్గా తగ్గించుకోవాలి. సో అయితే ఏంటి అది హ్యాబిట్స్ అని చూస్తే, చాలా మంది ధనవంతులు ఫస్ట్ అండి తెల్లవారులాగా నవ్వుతారట. ఈ మధ్య మీరు చూసే ఉండొచ్చు, లాఫింగ్ క్లబ్. తెల్లవారులాగా అందరూ నవ్వుతారు. నవ్వడం వల్ల స్ట్రెస్ హార్మోన్ తగ్గిపోతుంది. మీరు ఎప్పుడైనా చాలా మంది చూసి ఉండొచ్చు, ఫోన్ మాట్లాడుతూ ఇలా పెట్టుకుని ఎదుగుతుంటుంటారు. ఒకసారి ఒక పర్సన్ నేను అడిగాను, ఏంటి సార్ ఏం ఎదుగుతున్నారు సార్ అంటే, ఫోన్ అండి. అదేంటి సార్ ఫోన్ మాట్లాడుతున్నారు కదంటే, ఓ సారీ అండి నేను అంటే, ఫోన్ ఇలా పెట్టుకుని ఫోన్ ఎదుగుతున్నారు అన్నమాట. అంటే బికాస్ ఆఫ్ స్ట్రెస్ అండి. సో కానీ నవ్వడం వల్ల చూడండి, అందరూ ఎంత హ్యాపీగా నవ్వుతున్నారో. కానీ చాలా మంది ఏంటంటే నవ్వరండి. చిన్నపిల్లలకి ఎందుకు అంత మెమరీ ఉంటుందంటే బాగా నవ్వుతారు, మనం నవ్వం అనమాట. అయితే ఇక్కడ తీసుకుంటే నవ్వడం వల్ల ఏంటంటే చూడండి, నవ్వితే జ్ఞాపక అంట. నెక్స్ట్ ఎందుకు నవ్వాలి అంటే, రీసెర్చ్ ప్రకారం, సైంటిఫిక్ రిపోర్ట్స్ ప్రకారం ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 కిల్లర్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ స్ట్రెస్ అండి. ఈ స్ట్రెస్ అనేది చాప కింద నీరు లాంటిది అనమాట. రకరకాల స్ట్రెస్సెస్ ఉంటాయి. సో చూడండి, హార్ట్ డిసీజ్ ఇలాంటివన్నీ రావడానికి నవ్వితే ఏమవుతుందంటే స్ట్రెస్
ఆటోమేటిక్గా పోతుంది. తిరిగి మళ్ళీ రీప్రొడ్యూస్ అవ్వవు. వీ హ్యావ్ 100 బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్. అందువల్ల నవ్వమని చెప్తున్నారండి. సో నెక్స్ట్ ఇంకా తీసుకుంటే రెండో వాళ్ళకున్న హ్యాబిట్ ఏంటి? మెడిటేషన్. సో మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పామండి, రోజుకి 60,000 నుంచి 70,000 ఆలోచనలు వస్తాయి. టూ మచ్ అనాలిసిస్ గివ్స్ పారాలిసిస్ అని కూడా చెప్పాం మనం. థర్డ్ హ్యాబిట్ ఏంటి? ఎక్సర్సైజ్. చూడండి ఇక్కడ ఇది రీసెర్చ్లో ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీ కెన్ రిడ్యూస్ కార్టిజాల్ లెవెల్. బ్రెయిన్లో కార్టిజాల్ లెవెల్స్ తగ్గుతాయి. అండ్ దీన్ని మోటార్ హ్యాబిట్స్ అంటారండి. ఇందాక మనం కీస్టోన్ హ్యాబిట్ గురించి విన్నాం, దీన్ని మోటార్ హ్యాబిట్. ఎవరైతే మెడిటేషన్ ఎక్సర్సైజ్ చేస్తారో ఆ హ్యాబిట్స్ని మోటార్ హ్యాబిట్స్ అని అంటారటండి. ఎక్సర్సైజ్ చేయడం ఏమవుతుందంటే చెమట వస్తుంది. ఒక దగ్గర పుస్తకంలో రాసిందండి, బాడీ నుంచి చెమట వస్తే అట ఒంట్లో కొవ్వు ఏడుస్తుందట. కొవ్వు ఏడడం అంటే చెమట రావడం అని అర్థం అంటారండి. అండ్ ఇక్కడ చూడండి, ఇంతకుముందు మన వీడియోలో చెప్పాం, ముఖేష్ అంబానీ గత 50 ఏళ్ళు సూర్యుడు ఎప్పుడు నన్ను మంచం మీద పట్టుకోలేదు, చూడలేదు అనేసి. ఎవరండి? ముఖేష్ అంబానీ. టీమ్ కుక్ యాపిల్ కంపెనీ CEO, రోజుకి 5 కోట్లు. ఎవ్రీడే ఈ శాలరీ 5 crores. అంటే నెలకి ఎంత అండి? 150 crores ఈ శాలరీ. యాపిల్ కంపెనీ CEO. నేను ఫస్ట్ టైం చదివినప్పుడు రోజుకి 5 కోట్లు, నెలకు 5 కోట్లు అనుకున్నాను. రోజుకి 5 కోట్లు అండి. యాపిల్ కంపెనీ CEO. అతను చూడండి, ఆఫీస్ బాయ్ కంటే ముందు నేనే వస్తాను, అది నాకు ఇష్టం. ఉద్యోగులు స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు అలవాటు వదులుకోలేదు. చూడండి, అలవాటు. ఇందాక మనం హ్యాబిట్స్ గురించి మాట్లాడుతున్నాం, చూసారా? అజీం ప్రేమ్జీ చెప్తారండి, అందరికన్నా 2 గంటల ముందు నువ్వు నిద్రలేచే అలవాటు ఉంటే నెల రోజులు ఎక్కువ బతికినట్లే. కాస్ట్లీ వాచెస్ పెట్టుకుంటున్నా కానీ టైం లేదనమాట. సో ఇక్కడ తీసుకుంటే ఒబామా, వీళ్ళందరూ బిజీగా ఉంటారు, ఖాళీగా ఉంటారండి, ఫుల్ బిజీ. అయినా కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. మనకు మాత్రం మనం చెప్పే టైం ఏంటంటే మనకి టైం లేదు. నేను ఒక స్టేట్మెంట్ రాసుకున్నానండి పుస్తకంలో, నా డైరీలో. మన గురించి మనం కేర్ తీసుకోకపోతే డాక్టర్లు కేర్ హాస్పిటల్లో కేర్ తీసుకుంటారు. మన మ్యూజిక్ ఎంత పవర్ఫుల్ అంటే రాగాలు రాళ్ళను సైతం కదిలించగల మనిషి హృదయం అంతా అని అంటారండి. ఏ రాశారు అనుకున్నాను. అంటే ఇక్కడ చూస్తే మ్యూజిక్ స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గిస్తుందండి. అందుకే నేను ఏం చెప్తానంటే తెల్లవారు లేవగానే మనం బయటికి వెళ్ళిపోలేండి ప్రకృతిలోకి. గోదావరి గలగళ్ళు, మనకి పక్షుల కిలకెళ్ళు వింటుంటుంటే అసలు ఎంత ఆనందంగా ఉంటుందండి. ఈరోజు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చూడండి, తెల్లవారులాగా వాకింగ్కి వెళ్తారు, జాగింగ్కి వెళ్తారు, మ్యూజిక్ వింటారు. వాళ్ళు వినేటప్పుడు కూడా పరిగెట్టినప్పుడు కూడా మ్యూజిక్ పెట్టుకుని వింటారండి. ఈవెన్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్, విరాట్ కోహ్లీ, వీళ్ళందరూ కూడా గేమ్ అయిపోగానే ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం, గేమ్ ఉందనగానే కూడా గేమ్ ముందు మ్యూజిక్ వింటారటండి. నేను చాలా ఆశ్చర్యపడ్డాను. మీరు పెద్ద పెద్ద రెస్టారెంట్కి వెళ్ళండి, సాఫ్ట్ మ్యూజిక్ పెడతారు. అవును, దానివల్ల మైండ్ రిలాక్స్ అయ్యి మీరు ఎక్కువ ఫుడ్ తింటారట. టెక్నిక్ యాక్చువల్లీ. సో అందువల్ల స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి కంపల్సరీగా. ధనవంతులు చేసే మెయిన్ హ్యాబిట్స్. 5th ఏంటంటే యోగా. సో ఈరోజు మనకు అన్నిటి దగ్గర ఉన్నాయి. ఒక అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళారటండి. డాక్టర్ ఏం చెప్పారంటే, మీకు చాలా ఎక్కువ స్ట్రెస్ ఉందండి, గేమ్ ఆడాలి అంటే. తప్పకుండా సార్. డాక్టర్ అన్నారట, మీరు ఏ గేమ్ ఆడగలరంటే ఫుట్బాల్ సార్ అన్నాను. అయితే ఫుట్బాల్ బాగా ప్రాక్టీస్ చేయండి సార్, మీకు ఇంతకుముందు ఆడారు కదా చిన్నప్పుడు, సో ప్రాక్టీస్ చేయండి అంటే అలాగే సార్, అలాగే డాక్టర్ గారు 1 month తర్వాత మళ్ళీ రమ్మని చెప్పారు. 1 month తర్వాత వెళ్ళి చూస్తే ఇంకా అతను స్ట్రెస్ లెవెల్ తగ్గలేదట. డాక్టర్ ఏమో కింద మీద చూసి, ఏంటండి మీరు, నేను చెప్పాను కదా ఫుట్బాల్ ఆడమని, ఆడుతున్నారంటే ఆడుతున్నాను సార్. మరి తగ్గపోవడం అంటే డాక్టర్ ఎందుకు డౌట్, ఎక్కడ ఆడుతున్నారంటే మొబైల్లో ఆడుతున్నాను చెప్పారు. అంటే ఇప్పుడు అంతా కూడా బయటికి వెళ్ళి ఆడడం మంచిసేవండి, మొబైల్లో ఆడుతున్నాం. సో దానివల్ల కూడా మనకి స్ట్రెస్ ఇంకా పెరిగిపోతుంటుంటారు. సో గజనీస్ అనమాట కొంతమంది. సో అలాంటి దానికి బ్రెయిన్ పవర్ చాలా అద్భుతంగా కాపాడుతుంది. ధనవంతులు తెలిసిన సీక్రెట్ ఏంటంటే డబ్బు సంపాదనతో పాటు ఆరోగ్యాన్ని కూడా పెంచుకుంటారు. ఎందుకంటే రేపు పొద్దున బాగా డబ్బుని ఎంజాయ్ చేయాలంటే ఆరోగ్యం కావాలి కదా. కావాలి, డెఫినెట్గా. ఎస్. సో నెక్స్ట్ ఇంకా లాస్ట్ హ్యాబిట్ అండి, నాకు చాలా ఇష్టమైన హ్యాబిట్. సో యాక్చువల్లీ నాకున్న ఒక పిచ్చి ఏంటంటే పుస్తకాలు పిచ్చి. ఫ్యామిలీతో అలా బయటకు వెళ్ళి సడన్గా బుక్ షాప్ కంటే అందులో దూరిపోతాను అనమాట. సో ఒకరోజు మా పేరెంట్స్ ఎదుగుతున్నారు, ఈడని చూస్తే పుస్తకాల షాప్లో విశాలాంధ్ర బుక్ స్టాల్కి వెళ్ళిపోయాను అనమాట. రీడింగ్. ఇక్కడ చూడండి, బిల్ గేట్స్. నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే అతను సంవత్సరానికి 50 పుస్తకాలు చదువుతారట. ఊరు బాబు, ఎంత టైం ఎక్కడ ఉందిరా బాబు అనుకున్నాను అనమాట. కానీ అతను నాకు చూడండి ఎన్ని పుస్తకాలు అంటే వారానికి 5 పుస్తకాలు మినిమం మ్యాక్సిమం కంప్లీట్ చేస్తారట. సంవత్సరానికి 50 కొత్త పుస్తకాలు చదువుతారటండి. చూసారా? అంటే ధనవంతులందరూ కూడా ఫాలో అవుతున్న ఇవి హ్యాబిట్స్ అండి. ఇవి కాకుండా ఇంకా చాలా హ్యాబిట్స్ ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా మనం ఒక 6 హ్యాబిట్స్ గురించి మాట్లాడాం. సో ఈ హ్యాబిట్స్ మీరు కూడా ఫాలో అవ్వండి ఖచ్చితంగా. మంచి ఇన్ఫర్మేషన్. ఇవి ఎక్కడో ఒక దగ్గర మనం విని ఉన్నా కూడా ఒకేసారి ఒక మూటగా సంకలనంగా ఈరోజు మనం విన్నాం. అది తెలియజేసిన, మనకి గుర్తు చేసిన కృష్ణయ్య సార్కి థ్యాంక్ యూ చెప్దాం మన రియాక్షన్స్ ద్వారా. మీరు చక్కగా రియాక్షన్స్ ని వాడుకోవడం నేర్చుకోవాలి. అక్కడే కూర్చోవాలి, ఇంకెక్కడ తిరగకూడదు. ఈ పని నాకు డబ్బులు ఇస్తుందా లేదా,
ఇది ఇస్తుంది, ఈ పని నాకు మార్కులు వస్తాయా లేదా అని తనే కనిపెట్టుకోవాలి, ఆ స్టూడెంటే కనిపెట్టుకోవాలి. బిజినెస్ మ్యాన్ అయితే ఈ పని నాకు మనీ ఇస్తుందా లేదా, ఇస్తుంది అంటే 100% ఫోకస్ అక్కడే ఉండాలి. అదే బెస్ట్ హ్యాబిట్ కృష్ణయ్య సార్. 100% ఫోకసే బెస్ట్ హ్యాబిట్. వర్తమానంలో ప్రెసెంట్ లో ప్రెసెన్స్ ఎలా ఉంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. అన్నం తింటున్నాము, ఆరోగ్యం కావాలి, సో అక్కడ ఉండాలి టోటల్ గా ఆ ప్రెసెంట్ లో పూర్తిగా అన్నాన్ని ఆస్వాదించడం. అంటే అది ఫోకస్ ప్రాక్టీస్, అది ఏదో తినేసి కడుపు నింపేస్తున్నాం కాదు. ఫోకస్ ప్రాక్టీస్ కి అన్నాన్ని ఉపయోగించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 30 ముద్దలు ఉన్నాయనుకోండి, అన్నం మొత్తం నేను 30 ముద్దలు తింటున్నాను. అందులో ఎన్ని ముద్దలు కాన్షియస్ గా తింటున్నాము అనేది, గజనెలా కాకుండా ఎక్కడో మనసు మరుపులో కాకుండా ఫోకస్ ప్రాక్టీస్ కి ఉపయోగించుకోవాలి. అది మార్కుల కోసమైనా మనీ కోసమైనా ఎవరికైనా కావాల్సింది ఏంటి, దృష్టి అనేది. ఇప్పుడు మీరు చెబుతున్నటువంటి విషయము నాకు సంపాదన ఇస్తుందా ఇవ్వదా అంటే థాట్ పవర్ పెంచుతుంది కదా. ఓకే, మీరు ఈరోజు చెప్పిన టాపిక్, ఆ టాపిక్ అంతా కూడా నేను ఎంత శ్రద్ధగా వింటున్నాను అని. అలా ఫోకస్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి అభివృద్ధి జరిగేటువంటిది ఏంటి అని అంటే ఒక స్థితి డెవలప్ అవుతుంది. దాన్ని వైబ్రేషన్స్ అంటారు, ఫ్రీక్వెన్సీ అంటారు. ఎప్పుడైతే ఫోకస్ ప్రాక్టీస్ బాగా చేస్తామో అప్పుడు మనకు డెవలప్ అయ్యేటువంటిది ఏంటంటే మన యొక్క ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్స్. ఈ వైబ్రేషన్స్ మన సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేస్తాయి. ఇది అసలైనటువంటి సైన్స్. ఓకే, వైబ్రేషన్స్ ఏమవుతుంది, వైబ్రేషన్ అంటే శక్తి, రైట్? ఓకేనా, శక్తి. ఓకే, ఈ శక్తి ఏమవుతుంది, పదార్థంగా మారుతుంది, అంటే పరిస్థితిగా మారుతుంది. ఈ చిన్న సైన్స్ మనకి తెలియాలి. మన వైబ్రేషన్సే మన సిచ్యువేషన్స్. మన వైబ్రేషన్స్ ని శక్తి అని అంటారు. మన పదార్థం అంటే మనం పొందే పదార్థం ఏంటి అంటే మన పరిస్థితే మనం పొందే పదార్థం. అర్థమైతే తమ్మివ్వండి ఓపిక్గా. దిస్ ఇస్ క్లాస్ రూమ్ అన్నమాట. ఏదో సంపాదన గురించి చెప్తారు వినిపోదాము ఇట్లా కాదు. దీన్ని మనం ఈ జ్ఞానాన్ని ధనంగా మార్చుకుంటాం. ఎలాగా, మన వైబ్రేషన్స్ చేంజ్ చేసుకోండి. సో మంచి అలవాట్లు చెడు అలవాట్లు అనేవి శక్తిని తగ్గించేవన్నీ చెడు అలవాట్లు. జ్ఞాపక శక్తిని, ఏకాగ్రత శక్తిని, ఓకే, సంకల్ప శక్తిని, వీటన్నిటిని తగ్గించేది చెడు అలవాటు. మంచి చెడు అని చెప్పలేం. నేను చెడు అనుకున్నది ఇంకొకరికి మంచి అవుతుంది. దానికి కారణాలు వాళ్ళు వేరే చెప్తారు. మంచి చెడుని అసలు చెప్పలేం. మనకు ఉపయోగపడుతుందో ఉపయోగపడదు, అవునా? సబ్ కాన్షియస్ పవర్ ఉపయోగించుకోవాలనుకున్న వాళ్ళు తాగుడు అలవాటు ఉంటే కుదురుతుందా? అస్సలకి చిప్పు దొబ్బుద్ది, అసలు పనిచేయదు అసలు. కొంచెం కూడా బాగా గుర్తుపెట్టుకోండి, మైండ్ పవర్. ఇప్పుడు బ్రెయిన్ ముందా మైండ్ ముందా? బ్రెయిన్ ముందా మైండ్ ముందా? అంటే ఏది ముందు పుట్టింది? చిన్నపిల్లలకి బ్రెయిన్ ఉంటుందా మైండ్ ఉంటుందా? మైండ్ ఉండదు, బ్రెయిన్ ఉంటుంది. మైండ్ చాలా ఖాళీగా ఉంటుంది. అందుకనే వాళ్ళు ఎక్కడుంటే అక్కడే ఉంటారు. ఓకే, వాళ్ళు ఏ సిచ్యువేషన్ లో ఉంటే అక్కడే ఉంటారు కదా. వందన మేడం, ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడికి పెట్టండి, అక్కడ దాంతో ఆడుకుంటూ ఉంటారు. టోటల్ గా పిల్లలతో ఆడుకుంటుంటే వాళ్ళు ఇదే ఆడుకుంటుంటారు. కానీ మనం ఆడుతూ ఉన్నా కూడా మనకి బిజినెస్ గుర్తొస్తుంది, మనకు అన్ని. ఎందుకంటే మనకి మైండ్ డెవలప్ అయింది, వాళ్ళకి లేదు ఇంకా. సో బ్రెయిన్ ఫస్ట్, నెక్స్ట్ ఏంటి, మైండ్. మైండ్ కేరింగ్ అనేది దానికి శక్తి పెంచడమే మంచి అలవాటు. ఓకే, ఆ మైండ్ ని ఆ పొజిషన్ లో అప్పుడు మనం స్థితంగా ఉంచడమే వైబ్రేషన్ అన్నమాట. ఓకే, ఏది చేస్తున్నా ఇప్పుడు సార్ ఎందుకని ఆ లేవగానే నువ్వు నీట్ గా మడత పెట్టడం ఉంది చూసావు, అది నీ ఫస్ట్ సక్సెస్ అంటున్నారు. ఇది నేను తెలుగు గిగ్స్ లో కూడా ఒకసారి విన్నాను. ఫస్ట్ మీరు దాన్ని ప్రాక్టీస్ చేయండి, పిల్లలకి అది నేర్పండి అని అంటాడు తెలుగు గిగ్స్ లో ఒక వీడియోలో. లేవగానే
లేవగానే దాన్ని ఏ ఏ పని చేసినా కూడా ఆ పనిని క్వాలిటీగా చేస్తూ ఉండండి. మీరు ఇప్పుడు శుభ్రం చేస్తున్నారు, ఇల్లు శుభ్రం చేస్తున్నారు, 100% ప్రాణం పెట్టి ప్రేమగా చేయాలంట ఆ పని. ఇది మొదటి సక్సెస్ సీక్రెట్. ఏ పని చేసినా సరే, మీరు గిన్నెలు శుభ్రం చేస్తున్నారు, లేకుంటే ఇంకోటి ఏదైనా చేస్తున్నారు, కానీ అది మాత్రం చేయాలి. సో ఇంకా మరి ఆ పిల్లవాడు అయినా సరే, ఆ లీడర్ అయినా సరే, మరి ఆ మనీకి మార్కులకు సంబంధించిన ఇంకెంత పర్ఫెక్ట్ గా చేయాలి? అవునా? ప్రెజెంటేషన్ చేసినా, నేమ్ లిస్ట్ రాసినా 100% ఫోకస్ గా చేయాలి. అంటే అప్పటికప్పుడు ఫోకస్ తెచ్చుకోవాలన్నా ఆల్రెడీ ప్రాక్టీస్ చేయాలన్నా రోజు ఫోకస్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అందుకని ఒక ఫిలాసఫర్ ఏం చెప్తాడంటే, నువ్వు ఏది చేసినా అది నీకు ఫోకస్ ప్రాక్టీసే అంటాడు. ఈ అలవాటు చేసుకో అని. ఒకవేళ వాటర్ తాగేటువంటిది ఉంది అని అంటే ఆ వాటర్ తాగి, భోజనం చేసేది నువ్వు నోట్ చేసుకుంటున్నారు, ఇప్పుడు నోట్స్ లో నోట్ చేసుకుంటున్నారు, చాలా శ్రద్ధగా 100% ప్రాణం పెట్టి ప్రేమతోటి అది చేయాలి. దీన్ని ఏమంటారు? ఏ ప్రాక్టీస్ అంటారు? ఫోకస్ ప్రాక్టీస్. ఇది ముఖ్యం. ఈ అలవాటు వాళ్ళకి ఎక్కువగా ఉంటది. వాళ్ళు చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పటి నుంచే ఉంటే వాళ్ళు ఇప్పుడు అందుకనే వాళ్ళ వాళ్ళ రంగాల్లో చాలా బాగా వచ్చారు. ఇప్పుడైనా సరే మనం ఆలోచన ఆచరణ అయిన తర్వాత అలవాటుగా మారుతుంది. సో ఇప్పుడు నేను ఒక ఆలోచన ఇస్తున్నాను, దాన్ని నెమ్మదిగా ప్రాక్టీస్ ఆఫ్ థాట్ కి తీసుకెళ్ళాలి. నెమ్మదిగా అది అలవాటు అయిపోతుంది. ఇక అలవాటు అయినాక చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు చెప్పాల్సిన అవసరం. సో ఇది మనకి ధనవంతులకి ఉండాల్సిన 3 అలవాట్లు అంటే మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. చెడు అలవాటు, మంచి అలవాటు అని ఏమి ఉండదు. మన సంకల్పాన్ని విరగొట్టే ప్రతి ఒక్కటి చెడు అలవాటు. మన సంకల్పాన్ని, ఆరోగ్యం అనే సంకల్పం, ఆదాయం, ఈ రెండే కదా మనకు కావాల్సింది. ఫిట్నెస్, బాడీ ఫిట్నెస్, మైండ్ ఫిట్నెస్ ఉంటే మనీ వస్తుంది. ఈ రెండు. బాడీ ఫిట్నెస్ ఉంటే ఆరోగ్యం వస్తుంది, మైండ్ ఫిట్నెస్ ఉంటే ఆదాయం వస్తుంది. సింపుల్ లాజిక్ అంతే. మైండ్ ఫిట్నెస్ ఉన్న వాళ్ళు ఏ పనైనా నచ్చేలా చేస్తారు, అందరి మెచ్చుకోలు పెంచుకుంటారు, అందరూ మెచ్చేలా చేస్తారు. నా పని నేను నచ్చేలా, నాకు నచ్చి చాలా ప్రేమగా చేస్తే ఖచ్చితంగా ఎక్కువ మంది మనసుల్ని దోచుకుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. మనం స్పెషల్గా ఏం ట్రై చేయక్కర్లేదు. మనం చేసే పని 100% మీరు మీ హృదయపూర్వకంగా నచ్చేటట్టు చేస్తే ఖచ్చితంగా ఆ క్రమశిక్షణ ఉన్నవాళ్ళు, ఆ ఫోకస్ ఎక్కువగా ఉన్నవాళ్ళు క్లాప్సే కొట్టించుకుంటారు. ఒక లీడర్ కావాల్సింది నచ్చేలా ఉండడం, అట్రాక్షన్ పవర్, అది ఖచ్చితంగా వచ్చేస్తుంది. మనం అరే నన్ను వాళ్ళు గుర్తించలేదు, వాళ్ళు అభిమానించట్లేదు, వాళ్ళు ఇవన్నీ అనవసరం. అసలు మీరు గుర్తుపెట్టుకోండి, క్రమశిక్షణగా ఉన్నవాళ్ళు అంటే క్రమంగా ఏ పని చేసేవాళ్ళు, ఫోకస్ ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు, తమ శక్తిని తగ్గించేవే బ్యాడ్ హ్యాబిట్స్. తమ శక్తిని తగ్గించేవే బ్యాడ్ హ్యాబిట్స్. ఇప్పుడు ఇది నా సబ్ కాన్షియస్ లో ఉంది, మీ సబ్ కాన్షియస్ లో ఉండాలంటే పదే పదే వినాలి. అది కూడా ఫోకస్. ఓకే. సో ఈ యొక్క శక్తిని తగ్గించేటువంటివి కాకుండా శక్తిని పెంచేటువంటివి, అంటే జ్ఞానం ఒక శక్తే, ఆ శక్తిని పెంచేటువంటివి ఎంత క్రమంగా మనకు శిక్షణ ఇచ్చుకుంటూ అలవాటుగా చేసుకుంటే వాళ్ళందరూ కంపెనీకి నచ్చుతారు, టీంకి నచ్చుతారు, సీనియర్కి నచ్చుతారు, ఎప్పుడు కూడా ఉంటుంది, ప్రకృతికి నచ్చుతారు. సో నేనంటూ బాదర్ అబౌట్, నేను అందరికి మెచ్చుకునేలాగా నచ్చేలాగా ఉండడానికి స్పెషల్ గా మనం ట్రై చేయక్కర్లేదు. మన పనిని ఏ చిన్న పనైనా బాగా చేస్తే చాలు. సింపుల్ లాజిక్, సింపుల్ సైన్స్ అది. ఆఖరికి శత్రువుకైనా నచ్చుతుంది అది. కాబట్టి తన లక్ష్యం కోసం తాను ఏవి ఉపయోగపడతాయో అవి తెలుసుకోవడంలోనే ప్రజ్ఞ దాగి ఉంది. నా లక్ష్యానికి నాకు ఉపయోగపడేవే సంకల్పాలు, సరి అయినటువంటి అలవాట్లు. నా లక్ష్యానికి ఏదైతే ఎవ్రీ వీక్ ఇన్కమ్, నా టీం బోనస్ అండ్ నా టీం వాళ్ళ టీం బోనస్, వాళ్ళ రిటైల్ ఇన్కమ్ గురించి ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో
దానికి ఉపయోగపడేటువంటి ఆలోచన, ఆచరణ, అలవాట్లే సరి అయినటువంటి గుడ్ హ్యాబిట్స్. ఇప్పుడు అన్వర్ గారు, మన కృష్ణయ్య సార్ చెప్పినవన్నీ ఉపయోగపడతాయిగా మనకి. సో అవన్నీ గుడ్ హ్యాబిట్స్, అంతే. ఇది మనం తెలుసుకోవాల్సింది. మరి దీన్ని మరి ఉపయోగపడనివి ఉన్నాయని ఎలా కనిపెట్టాలి అంటే, మనకు ఉంటాయి, ఖచ్చితంగా అవి ఉంటాయి. ఏంటి అని అంటే, బాడీ హ్యాబిట్స్, ఫిజికల్ బాడీ హ్యాబిట్స్, ఎమోషనల్ బాడీ హ్యాబిట్స్, మెంటల్ బాడీ హ్యాబిట్స్ అని 3. ఫిజికల్ బాడీ హ్యాబిట్స్, ఎమోషనల్ బాడీ హ్యాబిట్స్ అండ్ మెంటల్ బాడీ హ్యాబిట్స్. మెంటల్ బాడీ హ్యాబిట్స్ లో విశ్లేషణ ఉంటుంది. ఎమోషనల్ బాడీ హ్యాబిట్స్ లో మాటలు ఉంటాయి. ఫిజికల్ బాడీ దాంట్లో తనకి సంబంధించినటువంటి ఫిజికల్ నీడ్స్ ఉంటాయి. ఫిజికల్ నీడ్స్ వీటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవడం, ఏది అవసరమో రియలైజ్ అవ్వడం, అవసరమైన వాటిని రిపీట్ చేయడం, ఇది ఇంపార్టెంట్. ఇట్లా మన శక్తిని వృధా పరుచుకోకుండా ఉంటాం. ఒకటి ఫిజికల్ బాడీ హ్యాబిట్స్, రెండోది ఎమోషనల్ బాడీ హ్యాబిట్స్, మూడోది ఇది. ఇప్పుడు ఒక్క విషయం చెబితే వీటిని బాగా పసిగట్టవచ్చు, అంటే ఫైండ్ అవుట్ చేయొచ్చు, రియలైజ్ అవ్వచ్చు, రియాలిటీ ఏందో తెలుసుకోవచ్చు. సంకల్పాలు వికల్పాలు అనేవి తెలుసుకోవాలి. కల్పం అంటే కల్పించుకోవడం, వాటిని క్రియేట్ చేసుకోవడం కల్పం అంటే. ఓకే, సంకల్పాలు అంటే ఏంది? మన లక్ష్యానికి సానుకూలంగా ఉండే అన్ని సంకల్పాలు. ఓకే, మన సంకల్పాన్ని విరగొట్టేవి, మన సంకల్పాన్ని డీవియేట్ చేసేవి, విరుద్ధమైన అన్ని కూడా వికల్పాలు. ఓకే, విరుద్ధమైన వాటిని క్రియేట్ చేసుకుంటాం మనకు తెలియకుండానే. దేనివల్ల? ఈ ఫిజికల్ హ్యాబిట్స్, ఎమోషనల్ హ్యాబిట్స్ అండ్ మెంటల్ హ్యాబిట్స్. ఇది చక్కగా అర్థమవుతుంది అన్న వాళ్ళు ఎంతమంది? రైట్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది తెలుసుకోకపోతే మనం ఇవి వింటూ ఉంటాం, మోటివేషన్ అవుతుంది కానీ ఎడ్యుకేషన్ అవ్వదు. అంటే లైట్ వెలగదు అనమాట, ఎన్లైట్ అవ్వదు. అది ఎప్పటికీ అలా ఎప్పటికప్పుడు అవసరం అవుతూ ఉంటుంది, ఒక ఇంజెక్షన్ లాగా. కానీ అది ఎడ్యుకేషన్ అవ్వాలి. సార్ విన్నప్పుడు ఉంది కాన్షియస్నెస్ అని అంటే ఇప్పుడు కూడా ఉంటుంది. ఈ 2 నిర్వచనాలు బాగా తెలుసుకోవాలి, సంకల్పాలు వికల్పాలు. నేను ఒక గోల్ పెట్టుకున్నాను, ఒక 100 మెంబర్స్ 500s ని తయారు చేయాలని గోల్ పెట్టుకున్నాను, ఒక 100 మెంబర్స్. సో ఈ 100 మెంబర్స్ ని తయారు చేసుకోవడానికి సానుకూలంగా ఉన్న సంకల్పాలు ఏంటి, అలవాట్లు, సంకల్పాలు ఏంటి? ఓకే, దీనికి విరుద్ధమైనటువంటి అలవాట్లు ఏంటి? ఫిజికల్ లెవెల్లో, ఎమోషనల్ లెవెల్లో అండ్ మెంటల్ లెవెల్. మెంటల్ లెవెల్ అంటే ఎనాలిసిస్, విశ్లేషణ. ఓకే, ఆయన అన్నాడు కదా, ఓవర్ ఎనాలిసిస్, రైట్. రెండవది ఏంటి? ఎమోషనల్. ఫిజికల్ ఏంటి? ప్రెజెన్స్ కావచ్చు, దాని నీడ్స్ కావచ్చు. ఓకే, ఇవి ఫిజికల్ గా మనం సక్సెస్ అయితే చాలా ఉత్సాహంగా ఉంటుంది, ఏ పనినైనా సరే ఫోకస్ గా ఉంటుంది. ఓకే, ఎమోషనల్ గా సక్సెస్ అయ్యాము అని అంటే ఈ యొక్క ఫ్రెండ్షిప్ లో దాంట్లో సక్సెస్ అవుతారు, లీడర్షిప్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. ఎమోషనల్ గా ఉంటే చాలా సక్సెస్ అవుతారు. సో దానికి అక్కడ కంట్రోల్. ఆ తర్వాత మెంటల్లీ విశ్లేషణ బాగుంటే మెంటర్షిప్ అనేది బాగుంటుంది, వాళ్ళ గైడెన్స్ బాగుంటుంది, వాళ్ళతోటి చర్చించడానికి, మాట్లాడడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఇది ఈ 3. ఓకే, సో ఈ 3 లెవెల్లో, ఈ 3 లెవెల్స్ లో, ఈ 3 క్షేత్రాలలో మన సంకల్పానికి అవసరమైనటువంటి అలవాట్లు ఏంటి, మన సంకల్పానికి విరుద్ధంగా చేసేటువంటి అలవాట్లు. ఒక చిన్న ఎగ్జాంపుల్, వీటి లెవెల్లో వికల్పం అంటే విరగొట్టేసేది. అంటే దేన్ని? 3ని. ఈ 3 దగ్గర 3ని చెక్ చేసుకోవాలి చాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 బాగాలేదు అని అంటే
ఫిజికల్లో ఏదో ఓవర్ అయిపోయింది. ఫిజికల్లో శక్తి తగ్గిపోయింది. మూడ్ బాగాలేదంటే మేబీ ఎమోషనల్లో చెక్ చేసుకోవాలి, అబ్జర్వ్ చేసుకోవాలి. ఓవర్ ఆ ఎమోషన్ కానీ ఈ మాట్లాడి మూడ్ని చెడగొట్టుకుంటాం అనవసరంగా. కాకపోతే మనకు మాట్లాడిన తర్వాత తెలుస్తుంది. ఏదైనా తిన్న తర్వాత తెలిసినట్టు, ఎక్కువ తిన్నానో తక్కువ తిన్నా తినేటప్పుడు తెలియదు, తిన్న తర్వాత తెలిసిపోతుంది. అట్లాగే మాట్లాడిన తర్వాత తెలుస్తుంది మనకి ఎలా మాట్లాడాలి అని. ఓకే, విశ్లేషణ చేసిన తర్వాత తెలుస్తుంది, అయ్యో నేను రాంగ్ అనుకున్నా సార్ అని. అది దేని గురించి అయినా సరే ఈ 3 చేసిన తర్వాత తెలుస్తుంది. అందుకని తెలిసిన తర్వాత మర్చిపోవద్దు, అది ముఖ్యమైన పాయింట్. అప్పుడు గజనిగా మారొద్దు. అందుకే ఒక్కసారి అనుభవ పాఠం వచ్చిన తర్వాత ఓకే ఆ పాఠాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓహో, పోయినసారి ఇట్లా చేసి చేయగలుచుకున్నాను, ఈసారి నేను ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇక్కడ ఒక స్పిరిచువల్ పాయింట్ ఒకటి చెప్తాను. స్పిరిచువల్ పాయింట్ ఒకసారి మహర్షి గారిని అడిగారంట, రమణ మహర్షి గారు. నాకు స్పిరిచువల్ పాయింట్స్ అంటే చాలా ఇష్టం. సో ఆయన ఏమన్నాడంటే, నేను డీప్ సైలెన్స్ లో ఉన్నా కూడా మర్చిపోకుండా ఎరుకలో ఉండాలి, అప్పుడు కూడా ఏం జరుగుతుంది అనేది నాకు తెలియాలి అని అడిగి, డీప్ స్లీప్ లో ఉన్నారు కూడా. దాన్ని తెలిసిన కొంతమంది మన వాళ్ళు ఉన్నారు, స్పిరిచువల్ తురియ స్థితి అని. ఆయన అడిగితే ఆయన ఒకటే ఏం చెప్పాడంటే, నీకున్న 4 దశ, నువ్వు డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు, డీప్ స్టేట్ లో ఉన్నప్పుడు మెలకువగా ఉండడం అనేది అది తర్వాత పక్కన పెట్టు. ముందు నువ్వు లేచి ఉన్నప్పుడు, మెలకువగా ఉండడానికి ప్రాక్టీస్ చేయను, కాన్షియస్ గా మర్చిపోకుండా. నువ్వు ఫస్ట్ జాగ్రత్త అవస్థలో జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయి, సుషుప్తి అవస్థలో జాగ్రత్తగా ఉండడానికి తర్వాత ట్రై చేద్దుగా కదా. ఇట్లా సమాజాన్ని మేల్కొల్పుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ ప్రాతస్మరణీయులు. వాళ్ళకి ఒకసారి మనం థ్యాంక్స్ చెప్పాలి. అంటే థ్యాంక్స్ చెప్పడం మనం ఎట్లా చెప్తాం, మన హార్ట్ సింబల్ ద్వారా థ్యాంక్స్. ఓకే, ఇది చాలా ముఖ్యమైనటువంటి జాగ్రత్త అవస్థలో జాగ్రత్తగా, అదే ఫోకస్ ప్రాక్టీస్ అన్నాను. నేను లేటెస్ట్ వర్డ్ ఏం పెట్టానంటే ఫోకస్ ప్రాక్టీస్. అంటే నేను 30 ముద్దలు తింటున్నానంటే మాక్సిమం ట్రై చేయాలి, చాలా కష్టమైనటువంటిది కానీ ట్రై చేయాలి. ఏది మిస్ అవ్వకుండా ఉండాలి. మనకు బాగా ఆకలిగా ఉంది, 3 ఇడ్లీలే దొరికినాయి, అందరికి పంచితే ఎట్లా తింటాం? ఫోకస్గా తింటామని తినమా, చాలా ఫోకస్గా తింటాం. నేను ఒక యోగా సెంటర్కి వెళ్ళాను, ప్రాక్టీస్ చేశాను. పొద్దున్నే ఆసనాలు చేయించడము అంత, అది ఇది జాబ్ వచ్చే ముందు, ఇంకా జాబ్ రాలేదు. అక్కడ ప్రాక్టీస్ చేసినప్పుడు ఏం చేస్తారంటే చాలా లేట్ టైం వరకు భోజనం పెట్టారు. అంతకంటే ముందు రోజు ఎర్లీ మార్నింగ్ కడుపుని అసలుకి మొత్తం పేగు శుద్ధి చేయించేస్తారు. అప్పుడు మనకి చాలా తెలుస్తుంది అసలు బాడీ ఎంత లైట్ వెయిట్ ఉంటుంది అనేది తెలుస్తుంది. మధ్యాహ్నం 10-11 వరకు ఇక ఆకలి కరకరలు ఆడుతూ ఉంటుంది. ఆ స్పీచ్ అబ్బా ఆకలి అవుతుందని అటు ఇటు ఊగుతూ ఉంటాం. ఇక వాళ్ళు చెప్తూనే ఉంటారు, ఆకలి కావాలని చెప్తుంటారు. మంచి ఆకలి అయిన తర్వాత అక్కడి నుంచి స్మెల్ మనకి పెసరపప్పు అన్నం మంచిగా వస్తుంటుంది, మంచిది. ఇక ఇంకా ఊరిస్తూ ఉంటారు, మీకు మంచి రుచికరమైన భోజనం వస్తుంది అని. ఇంకోటి స్టవ్ మీద నెయ్యిని బాగా వేడి చేస్తూ ఉంటారు, ఆ స్మెల్ కూడా తగులుతూ ఉంటుంది మనకి. ఇప్పుడు అది వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే, చివరి వ్యక్తి ప్లేట్ వచ్చేంత వరకు మీరు అట్లనే లైన్లో కూర్చోవాలి, మీ ముందు ప్లేట్ వచ్చినా కూడా దాన్ని ముందు పెట్టుకోవాలి తప్పితే తినొద్దు అని చెప్తారు. ఇక అప్పుడు చూడండి, చివరి వరకు తొందరగా అంటుంటారు అందరూ, తొందర తీసుకోండి అట్లానే కూర్చో. ఆ తర్వాత అక్కడ ఉన్న గురువు గారు ఇంకేం చెప్తారంటే, ఈ వేలు పట్టుకొని నో స్పూన్ నో హ్యాండ్, మొత్తం ఈ ఒక్క వేలుతో తినాలి అని. ఇదంతా ఫోకస్ ప్రాక్టీస్ అన్నమాట. నీ వర్తమానంలో ఉండి ప్రతి ముద్దని మనం ఎంతో ఫోకస్గా ఇష్టంగా తింటాం, అవునా?
ఎంత స్పీడ్గా తిన్నా ఇష్టంగా తింటాం. ఉమ్. ఇలా మనకి ఎన్నో మీ చుట్టుపక్కల ఎక్కడైనా సూర్య నమస్కారాలు యోగా ప్రాక్టీస్ చేసేది ఉంటే వెళ్ళండి, మంచిది. ఆ, అన్వర్ గారు చెప్పారు కదా. సో వికల్పానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి మనం ఫోకస్ ప్రాక్టీస్ చేద్దాం. మనకి విరుద్ధమైనటువంటి భావనలు ఈ 3 లెవెల్స్ లో జరుగుతూ ఉంటే 3 దెబ్బతింటా ఉంటది. సరైన విశ్లేషణ చేయకపోయినా 3 దెబ్బతింటది, సరైన ఎమోషన్ లేకపోయినా, సరిగ్గా మాట్లాడకపోయినా 3 దెబ్బతింట. ముందు మన మూడిని మనం చెడగొట్టు. అందుకని చాలా దగ్గర మన మూడ్ అంటే ఒక స్థితి. ఈ స్థితి చాలా కాస్ట్లీ. పిల్లవాడు ఆ యొక్క ఉదయం చదివేటువంటి స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ చదివే ఆ సమయం ఉంది చూసారు, అది చాలా కాస్ట్లీ. అసలు ఫీజు కట్టేదంతా దాని గురించి. సరిగ్గా ఆ సమయంలోనే మూడ్ని డిస్టర్బ్ చేసుకున్నారు కథమే. అందుకని మన ప్రెజెంటేషన్ కానీ ఇప్పుడు ఈ అవర్ నాకు ఇంపార్టెంటా కాదా, నాకు సంపాదన ఇస్తుందా? ఒకవేళ ఆ అవర్ నీకు సంపాదన ఇస్తే వెంటనే దాని మీద ఫోకస్ ఉంటాయి. అసలు మీరు చిన్న షార్ట్ రీల్స్ చూసినా ఇంకేది చూసినా సరే, ఇది నాకు మనీ ఇస్తుందా లేదా? పిల్లవాడైతే ఇది నాకు మార్కులు ఇస్తుందా లేదా? ఈ మార్కులతోటి మంచి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం అలాంటి ఏమన్నా ట్రై చేసేవాళ్ళు ఇస్తుందా లేదా? ఒక గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి ఒక కాంపిటీషన్ కి ప్రిపేర్ అయ్యే వ్యక్తికి న్యూస్ పేపర్లు ఏం కనపడదు, తన జ్ఞానమే కనబడుతుంది, తనకు కావాల్సిన ఇన్ఫర్మేషనే కనబడుతుంది. అవునా? మన ఒక వ్యక్తి చెప్తున్నాడు, తన రచయిత ఒక పాటకి 3 లక్షలు, నేను స్నానం చేస్తున్నా, తింటున్నా, ఏం చేస్తున్నా, ఖాళీగా కూర్చున్నా, నా మనసు ఎప్పుడు పదాలనే వెతుకుతూ ఉంటాను. ఎందుకంటే ఆ పాట కంప్లీట్ అయిపోతే 3 లక్షలు వస్తాయి. అంతేనా? అంటే 24 గంటలు తను ఏ పనిలో ఉన్నాడు? చాలా ఫోకస్ గా. అది గుడ్ హ్యాబిట్, ఆయనకి గుడ్ హ్యాబిట్ అదే. ఓకే, ఇప్పుడు చెప్పండి, తన మూడ్ డిస్టర్బ్ చేసుకుంటే ఎవరికి నష్టం? తనకే నష్టం. ఎందుకంటే మూడ్ అంటే సమయమే, కాలాన్ని దెబ్బతీసుకున్నట్టే. తన కాలాన్ని తను. ఎన్ని రోజులు ఉంటాయండి జీవితం మొత్తం? 100 ఏళ్ళు వేసుకున్నా 36,000 రోజులు ఉంటాయి. ఒక 100 ఏళ్ళు వేసుకుంటే అంతే 30,000 రోజులే అన్ని కలిపి. ఈ 30,000 రోజుల్లో మనం సాధించడానికి ఎన్ని రోజులు ఉంటాయి? 10 సంవత్సరాలు అంటే ఎన్ని? ఓ 3,000 రోజులు, 3,650 రోజులు అంతే. దీంట్లో ఎంత శక్తిని మనము వేస్ట్ చేసుకుంటాం, ఎనర్జీని లాస్ చేసుకుంటాం, ఇది మనం తెలుసుకోవాల్సింది. దేనికి ఉపయోగిస్తున్నాం అంటే ఈ 3,000 రోజుల్లో నేను అనుకున్నది, ఈ 1000 రోజుల్లో నేను అనుకున్నది, 1000 రోజులు ఒక మన లీడర్ చెప్తారు, 1000 రోజులు టార్గెట్ పెట్టుకోవాలి, ఇండస్ట్రీ వాళ్ళు ఒక పొజిషన్ కి రావాలి. రైట్? ఎవ్రీ వీక్ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేలాగా చేసుకోవాలి. దానికి 1000 days పడుతుంది. 10 అంతే కదా. 10 సంవత్సరాలు అంటే ఎంతండి? 365 ప్లస్ 0 పెట్టండి, అంతే 3,000 రోజులు. అట్లా. సో కనీసం 3,000 రోజులు మన లక్ష్యాన్ని పెట్టుకోకపోతే ఎట్లా? రోజుకి 1 గంటే కేటాయించాం అనుకోండి, ఒకసారి ఎన్ని గంటలు అవుతుందండి? 3,000 గంటలే. మిగతాది ఎట్లా పండుగలు అయి ఉంటాయి. 650 రోజులు తీసేయండి, గంట కేసేస్తే 3,000 గంటలు. దేంట్లోనైనా సరే 10,000 గంటలు ఇస్తే నువ్వు దాంట్లో టాప్ లెవెల్కి వెళ్తావని ఎండమూరి గారు ఒక దగ్గర చెప్పారు. 10,000 గంటలు మనం ఎంత ఇస్తున్నాం అనేది చూడండి. 1 కోటి రూపాయలు కంప్లీట్ అవ్వాలి, నేను డైమండ్ టచ్ చేయాలి అన్నప్పుడు మనకి ఎంత? రైట్? సో దీన్ని గుర్తుపెట్టుకోండి. దీంట్లో కూడా సంకల్పాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సరి అయినటువంటి అలవాట్లే సంకల్పాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి, కానీ విరుద్ధమైన భావనలు చేసుకుంటూ వెళ్ళొద్దు, విరగొట్టే. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా సరే మూడుని డిస్టర్బ్ చేసే అన్ని వికల్పాలు. ఓకే, దీన్ని ఫైనల్ గా మనం శ్రీకాంత్ రౌండప్ చేయాల్సింది ఏంటంటే, నీ మూడ్ని ఇంకా ఎన్రిచ్ చేసి ఎన్హాన్స్ చేసేటువంటిది సంకల్పాలు, నీ మూడ్ని డిస్టర్బ్ చేసేవన్నీ కూడా వికల్పాలు. అంటే చిన్నది. ఇప్పుడు మీకు కావాల్సినటువంటిది ఏదైనా చేస్తున్నారు,
ఓకే, నువ్వు ఈ రోజు ప్రెజెంటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నావు, అవునా? రోజు 6 వచ్చేవారు, ఈ రోజు 3 వచ్చారు. అది కూడా మూడ్ని డిస్టర్బ్ చేయొద్దు. ఇక ప్రతి చిన్నది మూడ్ డిస్టర్బ్ చేసుకుంటూ, కోపం పెంచుకుంటూ, అసూయ పెంచుకుంటూ, షార్ట్ టెంపరు, ఇదంతా ఉంటే డిస్టర్బ్ అవ్వట్లే. భయము, ఏమవుతుందో బెంగ, అంతా మూడ్ డిస్టర్బ్. నీ బంగారం లాంటి మూడ్ డిస్టర్బ్ అవ్వకూడదు. ఇప్పుడు ఆ రచయితకి ఒక పాట రాస్తే 3 లక్షలకి ఆ యొక్క మూడ్ ఎంత ఇంపార్టెంటో, ఆ సమయం ఎంత ఇంపార్టెంటో నీకు కూడా అంతేనే కదా. మనకు 3 లక్షలు అయితే నీకు 30,000, 3,000 లేదా చెట్టుకి అంత కాదు. ఓకే, సో ఇది అర్థమైంది కదా. ఏ అలవాటు చాలా మంచిది, నీకు మనీని క్రియేట్ చేసి, నీకు మార్కులను క్రియేట్ చేసేటువంటి ఆ మూడ్ చాలా కాస్ట్లీ. దాన్ని డిస్టర్బ్ చేసుకోవద్దు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఎవరు కొంతమంది రియాక్షన్స్ ఇస్తున్నారు, కొంతమంది రియాక్షన్ ఇవ్వట్లేదు. ఆ సారు తన చూడు దర్జీ పనిలో ఉన్నాడు, తన బట్టలు కుట్టే పనిలో ఉన్నాడు. ఓకే, ఇంకో వాళ్ళు ఇంట్లో పనిలో ఉన్నారు. అట్లా ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కదా. సో ఆ రియాక్షన్స్ ఇవ్వకపోయినంత మాత్రాన, వీడియో ఆన్ చేయకపోయినంత మాత్రాన, అది తప్ప రైటా అనేది విశ్లేషణలు పక్కన పెట్టాలి. ముందు నీ మూడు డిస్టర్బ్ కాకుండా ఉండడానికి నువ్వు చూసుకోవాలి. సార్ స్టార్ వచ్చారు కానీ 250 అవ్వట్లేదు, కస్టమర్ వచ్చారు కానీ లాగిన్ అవ్వట్లేదు, లాగిన్ అయ్యారు కానీ షేర్ చేయట్లేదు, ఇవన్నీ నీకు డిస్టర్బ్ చేసే విషయాలుగా ఉండకూడదు. సో ఇప్పుడు దేని కనిపెట్టడం చాలా ఇంపార్టెంట్, రియలైజేషన్ అవ్వడం. మన యొక్క ఈ 3 లెవెల్స్ లో మనల్ని డిస్టర్బ్ చేసేటంటివి ఏంటివి? ఈ 3 లెవెల్స్ లో మన మూడ్ని డిస్టర్బ్ చేసేవి ఈ 3 లెవెల్స్. సో ఆ మూడ్ని డిస్టర్బ్ చేసేటువంటి ఈ 3 లెవెల్స్ లో ఏంటివి? నెంబర్ 1 ఫిజికల్ లెవెల్లో ఫుడ్ హ్యాబిట్స్ కానీ రెస్ట్ హ్యాబిట్స్ కానీ చెక్ చేసుకోవాలి. రెస్ట్ లేకపోయినా, ఫుడ్ ఎక్కువైనా ఇబ్బంది. రెండవది ఎమోషనల్ మాటలకు సంబంధించినటువంటిది మూడ్ డిస్టర్బ్ చేస్తుందా చెక్ చేసుకోవాలి. మూడవది అనాలిసిస్, సరైన విశ్లేషణ, నమ్మడం, నమ్మకాలు, వీటిని చెక్ చేసుకోవాలి. ఎంతవరకు నేనేం నమ్ముతున్నాను, ఇగో ఇట్లా అయితే నాకు మంచిదని నేను అనుకుంటున్నాను, నువ్వు అనుకోవడం కాదు, అక్కడ శాస్త్రం ఏం చెప్తుంది, ఇప్పటిదాకా మనం ఫాలో అయిన దాని ప్రకారం ఏంటి అది చూడాలి. నేను అనుకోవడము ఒకవేళ అనుకుంటే ప్రాక్టీస్ చేసి చూడాలి. ఓకే, అట్లా సార్ నేను అందరికి ఇది కాస్ట్ ఎక్కువ అని నేను అనుకుంటున్నాను, అందరు ఫీల్ అవుతున్నారు అట్లా? అవునా? లేదు కదా, అంటే విశ్లేషణ సరిగ్గా లేదు. ఓకే, సో అట్లా విశ్లేషణ సరిగ్గా లేక కూడా మూడు డిస్టర్బ్ అయిపోతుంది, సంకల్పం వైపు కాకుండా వికల్పం వైపుకు వెళ్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఇది చెప్పినప్పుడు మీకు వచ్చినటువంటి విషయాలు, దీని గురించి ఎవరైనా ఏదైనా డౌట్ దీని గురించి అడగాలనుకుంటే అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు మనం ఎమోషనల్గా ఫిట్గా ఉండాలంటే సార్ మాటల్ని మనం జాగ్రత్తగా వాడాలి, అంతే కదా సార్? ఈ మూడు దగ్గర జాగ్రత్తగా ఉండడమే. ఇది మెంటల్గా, ఫిజికల్గా ఏదైతే హ్యాబిట్స్ ఉన్నాయో అది. ఇప్పుడు తినడం అనేది కంపల్సరీ, రైట్? ఎప్పుడు కూడా చెప్పాను కదా, శక్తిని కోల్పోకుండా ఉంటే ఆ మనసు చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది. ఓకే, తీసుకోవాల్సిన రెస్ట్ ఎంత తీసుకోవాలో అంత తీసుకోవాలి, తీసుకోవాల్సిన ఫుడ్ ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి కదా. ఓవర్గా పని చేసినా, ఓవర్ థింకింగ్ చేసినా రెస్ట్ అనేది ఉండదు, తెలిసిపోతుంది. కోపము, చికాకు, విసుగు, భయము ఎక్కువైపోతుంటాయి, డిస్టర్బ్ అయ్యేది ఎక్కువైపోతుంది, వికల్పాలు పెరిగిపోతూ ఉంటాయి. ఓకే,
అట్లా జాగ్రత్తగా అలవాట్లని చెక్ చేసుకోవాలి. ఊకే డిస్టర్బ్ చేసుకోవద్దు దాన్ని. ఉమ్. ఓకే. థ్యాంక్ యూ. ఉమ్. సో అందుకనే నా సమయం వేస్ట్ అయింది అని అంటే ఎక్కడో సరైనటువంటి అనాలిసిస్ లేదు, సరైనటువంటి మాటలు మాట్లాడట్లేదు, వినట్లేదు. ఈ రెండిట్లో ప్లస్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, అవి రెస్ట్ తీసుకునే హ్యాబిట్స్ కానీ అటు ఇటు ఇదైంది. అప్పుడు ఏమవుతుంది, బ్యాలెన్స్ అవ్వవు, టైంని బ్యాలెన్స్ చేయలేవు, ఫెయిల్ అయిపోతావు టైంలో. బిజినెస్ మ్యాన్కి ఏది ఇంపార్టెంట్, డబ్బులా Time. సమయం? సమయం. చాలా చాలా ఈ టైం ఇంపార్టెంట్. నేను ఇప్పుడు బిజినెస్ మ్యాన్ని, నాకు ఈ అవర్ ఇంపార్టెంట్. నా టీంని ఎడ్యుకేట్ చేసే ఈ అవరే నాకు చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు సార్ నువ్వు చెప్పు. సార్ ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా సార్, ఇది మన రైస్ తినేటప్పుడు వేలు బట్టి ఇట్లా తినమన్నారు, ఫోకస్ పెరుగుతుందని. అట్లాంటి ఇంకేమైనా ఉన్నాయా సార్ చిట్కాలు ఫోకస్ ఫోకస్ పెరగడానికి? ఫోకస్ పెరగడానికి ఇదే. ఇప్పుడు నేను కౌంటింగ్ చేసుకుంటాం, కళ్ళు మూసుకొని కౌంటింగ్ చేస్తాను, అది ఫోకస్ బాగా పెరుగుతుంటుంది. ఓకే. ఇప్పుడు నువ్వు రాస్తున్నావు, నేను అందంగా రాయాలి అని నువ్వు అనుకో, ఫోకస్ పెరుగుతుంది. నేను ఓకే సార్. నీట్గా ఫ్రేమ్ చేసుకోవాలి అనుకో, ఫోకస్ పెరుగుతుంది. నువ్వు చేసే ప్రతి పని చేసేటప్పుడు నేను ఈ పనిని ఎక్సలెంట్ గా చేయాలి అని అనుకో, ఎమ్మటి ఫోకస్ పెరుగుతుంది. ఇప్పుడు సార్ ఒక పని చేస్తున్నారు అక్కడ, ఎమ్మటే ఫోకస్ పెరుగుతుంది సార్కి. నేను ఎక్సలెంట్ గా వినాలి, దీన్ని వేరే వాళ్ళకి చెప్పాలి, నాకు అవసరము అనుకుంటే ఎక్సలెంట్ అనుకో, వెంటనే ఎక్స్పీరియన్స్ మారిపోద్ది ఇది. మంచి ఎడ్యుకేషన్ అందుతుంది, ఫోకస్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఇలా ఒక 10 కంప్లీట్ చేస్తున్నావా లేదా? ఓకే. 10 అనే దానికి ఫోకస్ పెరగట్లే, 10 కౌంట్ చేయాలి అనగానే ఫోకస్ పెరుగుతుంది. ఓకే. అలా కూర్చొని నెంబరింగ్ చేసుకుంటూ ఉండాలి. నెంబరింగ్. ఓకే. దేన్ని నెంబరింగ్ చేయాలి? ఈ యొక్క బ్రీతింగ్ వేగం ఉంటుంది కదా, వేగం ఉంటుంది, ఆ వేగాన్ని కౌంట్ చేయాలి. అప్పుడు నీకు ఫోకస్ బాగా పెరుగుతుంది చేసిన. దీన్ని అందుకని సమయం దొరికినప్పుడల్లా చేస్తున్నావా, ఇది ఫోకస్. ప్లస్ ఏ చిన్న పని చేసిన, నువ్వు ప్రెజెంటేషన్ చేస్తున్నావు ఎవరికైనా, ఓకే, ఆ ప్రెజెంటేషన్ ఎక్సలెంట్ గా చేయాలి అని అనుకో, వెంటనే ఎంటర్ అయిపోద్ది, మనసు ఎంటర్ అయిపోతుంది, జ్ఞానేంద్రియాలను ఎలక్ట్రై చేస్తుంది, కర్మేంద్రియాలను ఎలక్ట్రై చేస్తుంది. ఇది చాలా ముఖ్యం. చిన్నపిల్లలకి ఇంకా ఈ చదువుకునే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఫోకస్ ప్రాక్టీస్. సరేనా? థ్యాంక్ యూ సార్. సో మనం ఫోకస్ ప్రాక్టీస్ చేద్దాం. మీకు ఎవరైనా ఇంకా ఏదైనా దీని గురించి చక్కగా డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే అడగడం ఒకటి, లేదా టైప్ చేసి మెసేజ్ పెట్టడం ఒకటి, లేదా సీనియర్స్, మీ యొక్క ఎగ్జిక్యూటివ్స్, స్టార్ థౌజండ్స్ ఉంటారు, వాళ్ళని అడగాలి. ఓకే. అప్పుడు మీరు ఇంకా దీని గురించి తీసుకోగలుగుతారు, వాళ్ళు ఎప్పటి నుంచో వింటున్నారు కాబట్టి. రైట్ డే ఫ్రెండ్స్, మనం చక్కగా ఫోకస్ ప్రాక్టీస్ చేద్దాం. మీకు ఒక మంచి సబ్జెక్ట్ వినపడుతూ ఉంటుంది, అది వింటూ సో అలవాట్లు అంటే మన ఆదాయానికి ఏ అలవాట్లు ఉపయోగపడతాయి, ఆ అలవాట్లు. మరి ఆ అలవాట్లు ఎలా ఉండాలి అని అంటే